హలో అందరికీ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ టు TSPSC Group-1 Polity MCQ సిరీస్. సో లాస్ట్ క్లాస్ లో మనం ఫండమెంటల్ రైట్స్ అనే చాప్టర్ ని స్టార్ట్ చేశాం కదా. సో ఈ రోజు కూడా మనం ఫండమెంటల్ రైట్స్ అనే చాప్టర్ ని కంటిన్యూ చేయబోతున్నాం. యాజ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ ఇన్ ద లాస్ట్ క్లాస్ దట్ ఫండమెంటల్ రైట్స్ అనే చాప్టర్ మనకి 3 or 4 పార్ట్స్ లో వస్తుంది. ఎందుకంటే మనం డీటెయిల్ గా MCQs ద్వారా మొత్తం కవర్ చేసుకుంటున్నాం కాబట్టి పాలిటీని. సో మనము 4 parts or 3 parts గా మనం ఫండమెంటల్ రైట్స్ అనే చాప్టర్ ని డీల్ చేసుకుందాము. ఓకేనా. లాస్ట్ క్లాస్ లో మనము ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 16 వరకు నేర్చుకోవడం జరిగింది. సో ఈ రోజు మనం నేర్చుకునేది ఏంటంటే ఆర్టికల్ 17, 18, 19, 20, 21 ఓకే అండ్ 22. సో ఈ ఆర్టికల్స్ మనం నేర్చుకోబోతున్నాం అనమాట. సో కాన్సన్ట్రేషన్ తోని ఎండ్ వరకు వినండి క్లాస్. ఓకే. సో అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి లాంగ్ వీడియోస్ కావాలి అని అంటున్నారు కదా. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే యాజ్ Group-1 ప్రిలిమ్స్ వచ్చే వరకు మనము ఈ మొత్తం సిలబస్ అంతా ఫినిష్ చేస్తాం కాబట్టి త్రూ MCQs, డోంట్ వరీ అబౌట్ దాట్. సో మీకు మిగిలిన టైంలో మీరు రివిజన్ చేసుకుంటూ ఉండండి ప్రీవియస్ క్లాసెస్ ని. ఓకేనా. సో మీరు క్లాసెస్ విన్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ వింటూ మీ దగ్గర ఉన్న స్టాండర్డ్ బుక్ ద్వారా ప్యారలల్ గా చదువుకుంటూ ఉండండి. లేదా క్లాస్ విన్న తర్వాత యూ నీడ్ టు రీడ్ ఫ్రమ్ ద బుక్ ఆర్ ఎల్స్ యూ కెన్ డైరెక్ట్లీ టేక్ ద రన్నింగ్ నోట్స్ ఫ్రమ్ ద వీడియో అండ్ రివైజ్ ఇట్ లేటర్. ఓకేనా. లెట్స్ స్టార్ట్. So before getting into the actual content of the video, let me give you a small announcement regarding the Group-1 Prelims, Mains and Group-2 paid modules. So TSPSC Group-1 Prelims and Mains కలిపి కాంప్రహెన్సివ్ కోర్స్ అనేది లాంచ్ చేశాము. ఇది వచ్చేసి మనకి ఎంటైర్ సిలబస్ కవర్ చేస్తుంది. ఈ పర్టికులర్ కోర్స్ లో మనకి వీడియో క్లాసెస్ త్రూ ఎంటైర్ సిలబస్ ని కవర్ చేస్తాము. అండ్ ఆల్సో మనము స్పెషల్ ఎంఫసిస్ వచ్చేసి తెలంగాణ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ మీద పెడతామన్నమాట. స్పెషల్ ఫోకస్ వచ్చేసి ఈ పెయిడ్ మాడ్యూల్లో ఆన్సర్ రైటింగ్ మీద ఉంటుంది. అండ్ ప్రిలిమ్ టెస్ట్ సిరీస్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట ఈ కోర్స్ లో. ఓకేనా. ఇది జస్ట్ 9,999 మాత్రమే ఇస్తున్నాం ఈ పర్టికులర్ కోర్స్ ని. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్స్ వే రైట్ వే అని ఇంకొక కోర్స్ లాంచ్ చేసాము. అదొచ్చేసి ఇట్ ఈస్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ ఫర్ Group-1 మెయిన్స్. ఈ కోర్స్ లో మనం ఏం చేస్తామంటే కాంప్రహెన్సివ్ గా ఎంటైర్ సిలబస్ ని మెయిన్స్ క్వశ్చన్స్ త్రూ కవర్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిటీని MCQs ద్వారా ఎలా కవర్ చేస్తున్నాము, అలానే 500+ మెయిన్స్ క్వశ్చన్స్ ద్వారా మొత్తం మెయిన్ సిలబస్ అంతా కవర్ చేస్తాం అనమాట. డీటెయిల్ డిస్కషన్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మెన్షన్డ్ ఇన్ ద మెయిన్ సిలబస్ విల్ బి డన్ త్రూ దిస్ పర్టికులర్ 500 మెయిన్స్ MCQ not MCQs, మెయిన్స్ క్వశ్చన్స్. సో అండ్ రెడీమేడ్ ఇంట్రోస్ అండ్ కన్క్లూజన్స్ అనేవి ఇస్తామన్నమాట ఫర్ ఎవ్రీ టాపిక్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ది సిలబస్. దీని కోర్స్ ప్రైస్ వచ్చేసి 7,999 ఓన్లీ. ఓకే. అండ్ ఇంకొకటి వచ్చేసి TSPSC Group-2 కి కూడా మనం ఒక కోర్స్ ని లాంచ్ చేసాము. ఇందులో 800+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్ వన్ స్టాప్ సొల్యూషన్ PDF నోట్స్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ అనేవి ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఎవ్రీథింగ్ విల్ బి డెల్ట్ ఇన్ అ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. లైఫ్ టైమ్ యాక్సెస్ ఇస్తాము ఈ కోర్స్ యొక్క కంటెంట్ కి. ఓకేనా. దీని ప్రైస్ వచ్చేసి 4,999 అనమాట. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ అబౌట్ TSPSC గ్రూప్ కోర్సెస్ దట్ వీ హ్యావ్ లాంచ్డ్. ఎవరికైనా ఎన్రోల్ అవ్వాలి అని అనిపిస్తే లేకపోతే రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే మీరు 6305935532 అనే నంబర్ కి కాల్ చేయొచ్చు. ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అగైన్, 6305935532 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ రిజిస్టర్ ఇన్ టు దిస్ కోర్సెస్. ఓకేనా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మీరు ప్రీవియస్ క్లాసెస్ చూసుంటే మీకు మన టీచింగ్ మెథడాలజీ అనేది అర్థమయ్యేది. ఒకవేళ మీరు ప్రీవియస్ క్లాసెస్ చూడనట్టయితే ప్రీవియస్ క్లాసెస్ ని కూడా ఈ క్లాస్ విన్న తర్వాత యూ కెన్ ఫినిష్ ద ప్రీవియస్ క్లాసెస్. ఓకేనా. ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ ఈ క్లాస్ వింటే మాత్రం లాస్ట్ క్లాస్ విన్న తర్వాతే వినండి. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ని కంటిన్యూయేషన్ గా వింటేనే మీకు అర్థమవుతుంది. ఓకే. ఆల్ ఆఫ్ అ సడన్ నేను ఏదో ఆర్టికల్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు అర్థమయ్యే స్కోప్ తక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో మీరు చూసుకుంటే నీ క్లాసెస్ లో నేను ఎలా డీల్ చేస్తాను అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక MCQ తీసుకున్నాను అనుకోండి, అలా ఎక్స్ప్లెనేషన్ చేస్తూనే ప్రతి ఒక్కటి ఆర్టికల్స్ కవర్ చేసేస్తాను. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా 360 డిగ్రీ అప్రోచ్ లో మనము ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం కవర్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో నేను ప్రతి క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ చదివిన తర్వాత యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ ట్రై ద క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్. ఓకే. సో పాజ్ చేసుకొని ట్రై చేసి కమ్ బ్యాక్ టు ద వీడియో, లిజన్ టు మై ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఉంటే యూ కెన్ గివ్ యూర్ సెల్ఫ్ అ స్కోర్ ఆఫ్ +1 ఫర్ దట్ పర్టికులర్ క్వశ్చన్. ఒకవేళ రాంగ్ పెట్టుంటే 0 వేసుకోండి. ఓకేనా.
So let's start. Which of the following are mentioned under separate articles in Part 3 of the Constitution of India pertaining to fundamental rights? Abolition of untouchability, abolition of titles, freedom as to payment of taxes for promotion of any particular religion, protection of interest of the minorities. So select the correct answers using the codes given below. 192, 2, 3 and 4, 3 and 4, 1, 2, 3, 4. సో ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో పాజ్ చేసుకొని ట్రై చేయండి. So I'm hoping that you have tried it. The right answer for this particular question is option D. 1, 2, 3, 4 is the right answer anamata. All of this are mentioned as a separate articles under part 3, that is fundamental rights lo ivanni untayi anamata. So however manamu ippudu untouchability ki related and titles ki related articles deal చేసుకుందాము. ఓకేనా? సో వేర్ యాజ్ రిలీజన్ కి సంబంధించి మైనారిటీస్ కి సంబంధించి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. ఎందుకంటే లాస్ట్ క్లాస్ లో మనం ఆర్టికల్ 12 నుంచి ఆల్మోస్ట్ ఆర్టికల్ 16 వరకు కంప్లీట్ చేశాము. సో మీరు మీ యొక్క టార్గెట్ ఏంటంటే ఐమ్ గివింగ్ అ టాస్క్ టార్గెట్ ఏదైనా అనొచ్చు. ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 16 ని బ్రీఫ్ గా కామెంట్ సెక్షన్ లో చూడకుండా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ కామెంట్ వితౌట్ లుకింగ్ ఎట్ ఎనీ బుక్ ఆర్ వితౌట్ లిజనింగ్ టు ద ప్రీవియస్ వీడియో. ఒకవేళ మీరు ఆల్రెడీ వీడియో వినుంటే ఓకే, మీ ఓన్ వర్డ్స్ లో ఫ్యూ వర్డ్స్ లో ఆర్టికల్ 12 నుంచి 16 వరకు టైప్ చేయడానికి ట్రై చేయండి కామెంట్ బాక్స్ లో. ఓకేనా? సో లెట్స్ డీల్ విత్ ఆర్టికల్ 17. సో ఆర్టికల్ 17 వచ్చేసి ఆర్టికల్ నంబర్ 17 వచ్చేసి ఇట్ ఈస్ డీలింగ్ అబౌట్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఓకే, సో మనకి అన్టచబిలిటీ, అంటరానితనం అనేది మనం హిస్టరీలో నుంచి అంటే పాస్ట్ 200-300 ఇయర్స్ నుంచి అన్టచబిలిటీ అనే ఫెనామినాని విట్నెస్ చేస్తూ ఉన్నాము. నవీడేస్ వీఆర్ నాట్ ఏబుల్ టు సే బికాస్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి కాబట్టి. హవెవర్ మన యాన్సిస్టర్స్ కొంతమంది ఫేస్ చేశారు అన్టచబిలిటీ అనే ప్రాబ్లమ్ ని. సో దాన్ని అబాలిష్ చేయడానికి మనకు తీసుకొచ్చిన ఆర్టికలే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అన్నమాట. ఓకే, అండర్ ఆర్టికల్ 17 there is an untouchability which is abolished and its practice in any form is forbidden. ఓకే, ఏమంటున్నారంటే అన్టచబిలిటీ ఏ విధంగా చేసినా దాన్ని ఫార్బిడ్ చేస్తాము అంటే అది ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఏమంటారు, ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ అలౌడ్. అన్టచబిలిటీ అనేది అలౌడ్ లేదు అండర్ ఆర్టికల్ 17. మొత్తానికి ఫార్బిడ్ అనేది చేయడం జరిగింది. ఓకేనా? ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎనీ డిసబిలిటీ అరైజింగ్ అవుట్ ఆఫ్ అన్టచబిలిటీ షాల్ బి అన్ ఆఫెన్స్ పనిషబుల్ ఇన్ అకార్డెన్స్ విత్ ద లా. సో చట్టం ప్రకారం అన్టచబిలిటీ చేస్తే, అన్టచబిలిటీని ఏ విధంగా చేసినా దానికి పనిష్మెంట్ కి లోన్ అవుతారు. అన్టచబిలిటీ అనే దాన్ని ఏ విధంగా యాక్ట్ ఏదైనా సింబాలిక్ గా గాను లేకపోతే ఏదైనా యాక్ట్ ద్వారా గాను ఎలా అన్టచబిలిటీని ప్రవర్తించినా, మీరు అన్టచబిలిటీ అనే ఒక ఫెనామినాన్ని తీసుకొచ్చినా మీకు పనిష్మెంట్ అనేది వస్తుంది. సో పనిష్మెంట్ ఎలా వస్తుంది? ఇన్ అకార్డెన్స్ విత్ ద లా, అంటే పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం మీకు పనిష్మెంట్ అనేది వస్తుంది అని చెప్పారు. కానీ వీళ్ళు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అని మాత్రం లైక్ దే హ్యావ్ నాట్ మెన్షన్ అండ్ దే హ్యావ్ నాట్ డిఫైన్డ్ అన్టచబిలిటీ ఆల్సో. ఓకే, సో మీకు రేపు పొద్దున ప్రిలిమ్స్ క్వశ్చన్ ఆర్ ప్రిలిమ్స్ లో ఒక స్టేట్మెంట్ రావచ్చు, కాన్స్టిట్యూషన్ హ్యాస్ డిఫైన్ అన్టచబిలిటీ అని చెప్పేసి. ఇక్కడ డిఫైన్ చేయలేదు. అన్టచబిలిటీ చేస్తే, అన్టచబుల్ యాక్టివిటీస్ ని ఏమైనా పర్ఫామ్ చేస్తే చట్టం ప్రకారం, లా ప్రకారం మీకు పనిష్మెంట్ అనేది వస్తుంది అన్నారు తప్పితే అన్టచబిలిటీ అంటే ఏంటి మాత్రం డిఫైన్ చేయలేదు. సో దే హ్యావ్ నాట్ గివెన్ అ డెఫినేషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మరి చట్టం చేయాలి కదా పార్లమెంట్. ఎలాంటి చట్టం చేసింది అనుకుంటున్నారు? కొన్ని చట్టాలు అయితే చేసింది పార్లమెంట్, అవేంటో తెలుసుకుందాము. సో పార్లమెంట్ is authorized to make a law prescribing the punishment for the violation of the fundamental rights. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ 17 ని వైలేట్ చేస్తే ఎవరైనా దానికి సంబంధించిన పనిష్మెంట్ ని ఒక లా ద్వారా పార్లమెంట్ ప్రిస్క్రైబ్ చేయొచ్చు అనమాట. ఆ ప్రిస్క్రైబ్ చేసే అధికారం కూడా మనకి పార్లమెంట్ కి కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అనేది ఇచ్చిందనమాట. సో దానికి ప్రకారం పార్లమెంట్ ఏం చేసింది? అన్టచబిలిటీ ఆఫెన్సెస్ యాక్ట్ ఆఫ్ 1955 ని తీసుకురావడం జరిగిందనమాట. లేటర్ ఈ పర్టికులర్ యాక్ట్ ని రీనేమ్ చేసి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్
యాక్ట్ ఆఫ్ 1955 అని చెప్పేసి దాన్ని రీనేమ్ చేయడం జరిగింది అనమాట. సో ఇనీషియల్ గా అన్టచబిలిటీ ఆఫెన్సెస్ యాక్ట్ 1955 అనేది తీసుకొచ్చారు అండర్ ఆర్టికల్ 17. హౌవెవర్ ఇట్ వాస్ ఫర్దర్ రీనేమ్డ్ యాజ్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1955. ఓకే, సో దే హ్యావ్ నాట్ డిఫైన్డ్ వాట్ అన్టచబిలిటీ ఈస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లో అన్టచబిలిటీకి ఎలాంటి డెఫినేషన్ అనేది ఇవ్వలేరు అనమాట. అండ్ ఆల్సో దీని ప్రకారమే ఇంకొన్ని చట్టాలు కూడా తీసుకొచ్చారు. వన్ ఆఫ్ దెమ్ ఇస్ మనకి షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్స్. ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ చట్టం కిందికే, ఈ ప్రొవిజన్ కిందికే, అంటే ఈ ఆర్టికల్ కిందనే ఈ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగిందనమాట. అండ్ మనకి ఈ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఆన్ SC/ST యాక్ట్ అండ్ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అమెండ్మెంట్ యాక్ట్, ఇవన్నీ మనకి అన్టచబిలిటీ ఈ ఆర్టికల్ కిందనే మనకి పార్లమెంట్ ఫ్రేమ్ చేయడం జరిగిందనమాట. ఐ హోప్ సో మీకు టోటల్ గా ఆర్టికల్ 17 అంటే ఏంటో అర్థమైపోయింది. సో నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ఆర్టికల్ 18. ఆర్టికల్ 18 గురించి డిస్కస్ చేద్దాం. సో ఆర్టికల్ 18 వచ్చేసి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ గురించి డిస్కస్ చేస్తుంది. టైటిల్స్, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అనేది నిషేధించింది. ఎవరికి ఒక టైటిల్ అనేది ఉండకూడదు. నో టైటిల్ నాట్ బీయింగ్ అ మిలిటరీ ఆర్ అకాడమిక్ డిస్టింక్షన్ షాల్ బి కన్ఫర్డ్ బై ద స్టేట్. ఏదైనా మనిషికి ఎలాంటి టైటిల్స్ ఇవ్వద్దు, ఎలాంటి టైటిల్స్ అయినా ఇవ్వద్దు. వెదర్ ఇట్ ఈస్ మిలిటరీ టైటిల్ ఆర్ అన్ అకాడమిక్ టైటిల్, ఎలాంటి టైటిల్ అయినా ఒక మనిషికి ఇవ్వకూడదు అనమాట. ఓకే, నో సిటిజన్ ఆఫ్ ఇండియా షాల్ యాక్సెప్ట్ ఎనీ టైటిల్ ఫ్రమ్ ఎనీ ఫారెన్ స్టేట్. సో ఫస్ట్ ఇందులో 18 clause 1 లో ఏం చెప్పారంటే నో టైటిల్ నాట్ బీయింగ్ అ మిలిటరీ ఆర్ అకాడమిక్ డిస్టింక్షన్ షాల్ బి కన్ఫర్డ్ బై ద స్టేట్. స్టేట్ ద్వారా మనకు మిలిటరీ టైటిల్ అయినా అకాడమిక్ టైటిల్ అయినా మనం కన్ఫర్ట్ చేయకూడదు అనమాట. ఓకేనా, ఇది ఆర్టికల్ 18 clause 1 లో ఉంది. మరి ఆర్టికల్ 18 clause 2 లో ఏముంది అంటే నో సిటిజన్ ఆఫ్ ఇండియా షాల్ యాక్సెప్ట్ ఎనీ టైటిల్ ఫ్రమ్ ఎనీ ఫారెన్ స్టేట్. ఏదైనా ఫారెన్ స్టేట్ ఎవరైనా సిటిజన్ ఆఫ్ ఇండియాకి ఏదైనా టైటిల్ ఇస్తే దాన్ని మనము కన్ఫర్ చేసే అధికారం మనకు లేదు. ఓకే, ఇట్ ఇస్ ప్రొహిబిటింగ్ ది కన్ఫరింగ్ ది టైటిల్స్ ఫ్రమ్ ద ఫారెన్ స్టేట్ అనమాట. సో మనము ఫారెన్ స్టేట్ నుంచి ఎలాంటి టైటిల్స్ ని యాక్సెప్ట్ చేయకూడదు. ఓకేనా, మరి మనకి క్లాస్ 3 లో ఏం చెప్తున్నారంటే నో పర్సన్ హూ ఇస్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇందులోనేమో క్లాస్ 2 లోనేమో సిటిజన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతున్నారు. వెరాస్ మనకి క్లాస్ 3 లోనేమో హూ ఇస్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్ కాకపోయినా ఇండియాలో ఏదైనా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని హోల్డ్ చేసినప్పుడు, ఎవరైనా బయట ఫారినర్ వచ్చి ఇండియాలో ఇఫ్ ఈస్ నాట్ ఎ సిటిజన్ ఆల్సో ఇఫ్ హీ ఈస్ హోల్డింగ్ ది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ ఇండియా, ఏదైనా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని ఇండియాలో హోల్డ్ చేస్తున్నప్పుడు వైల్ హీ హోల్డ్స్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ట్రస్ట్ అండర్ ద స్టేట్, he should not accept any titles without the consent of the president from any foreign state. So ఈ పర్టికులర్ నాన్ సిటిజన్ కూడా ఇండియాలో ఏదైనా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వర్క్ చేస్తున్నప్పుడు ఫారెన్ స్టేట్ నుంచి, బయట దేశాల నుంచి ప్రెసిడెంట్ పర్మిషన్ లేకుండా ఎలాంటి టైటిల్స్ ని యాక్సెప్ట్ చేయకూడదు అనమాట. సో ఎనీ పర్సన్ హూ ఇస్ నాట్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇఫ్ హీ ఈస్ హోల్డింగ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ ఇండియా విత్ ఇన్ ఇండియా, సో హీ షుడ్ నాట్ acquire or ఏమంటారు, he cannot take any title from the foreign state without the permission of the president. ఓకేనా, ప్రెసిడెంట్ పర్మిషన్ లేకుండా ఎలాంటి టైటిల్స్ ని యాక్సెప్ట్ చేయకూడదు బయట దేశం నుంచి. అతను సిటిజన్ కాకపోయినప్పటికీ అతను ఒకవేళ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని ఇండియాలో హోల్డ్ చేస్తూ ఉంటే. ఓకేనా, ఇందులో క్లాస్ 1 ఏమో స్టేట్ నుంచి ఎలాంటి మిలిటరీ టైటిల్ అయినా అకాడమిక్ టైటిల్ అయినా మనము యాక్సెప్ట్ చేయకూడదు అని ఆర్టికల్ 18 clause 1 చెప్తుంది. 2 వచ్చేసి మనకి ఫారెన్ స్టేట్ నుంచి ఎలాంటి సిటిజన్ ఆఫ్ ఇండియా అయినా ఫారెన్ టైటిల్స్ అంటే వాళ్ళు ఇచ్చే టైటిల్స్ ని మనం యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పారు. సో క్లాస్ 3 లో ఇఫ్ ద పర్సన్ ఇస్ నాట్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఇఫ్ ఈస్ హోల్డింగ్ ది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ విత్ ఇన్ ది ఇండియన్ స్టేట్, ఫారెన్ స్టేట్ నుంచి ఎలాంటి టైటిల్స్ ని యాక్సెప్ట్ చేయాలన్నా ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. మరి క్లాస్ 4 ఏం చెప్తుందో చూద్దాము. No person holding any office of profit or trust under the state shall without the consent of the president accept any present, emolument or office of any kind from or under any foreign state. సో ఇక్కడ ఏమంటున్నారంటే, సో ఇక్కడ సిటిజనా నాన్ సిటిజనా చెప్పలేదు. ఓకే, క్లాస్ 4 లో పర్సన్ అనేవారు
సిటిజనా నాన్ సిటిజనా చెప్పలేదు. ఎలాంటి పర్సన్ అయినా ఇఫ్ హీఈస్ హోల్డింగ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ఇండియాలో ఏదైనా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని హోల్డ్ చేసుంటే, if he is either a citizen nor non-citizen, if he is holding any office of profit in India or trust, ఒకవేళ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని హోల్డ్ చేస్తున్నా లేకపోతే ఏదైనా ట్రస్ట్ ని నడిపిస్తున్నా విచ్ ఈజ్ అండర్ ద స్టేట్, సో స్టేట్ కింద అంటే ఒక గవర్నమెంట్ కింద, ఇండియాలో కింద, స్టేట్ అంటే ఏంటి ఇక్కడ ఇండియా, నేషన్ కింద ఏదైనా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని కానీ ఏదైనా ట్రస్ట్ ని కానీ అండర్ ద స్టేట్ ఇఫ్ ఈస్ హోల్డింగ్, ఓకే, వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కన్సెంట్ లేకుండా ఎవరి నుంచైనా ఎలాంటి ఎమాల్యుమెంట్ అంటే ఏంటి, ఏదైనా క్యాష్ ప్రైజ్ ని కానీ లేకపోతే ఎలాంటి ఆఫీస్ ని కానీ యాక్సెప్ట్ చేయకూడదు ఫ్రమ్ ఫారెన్ స్టేట్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్. ఎవరైనా పర్సన్ ఇఫ్ హీ ఈస్ ఐదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఐదర్ నాన్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఒకవేళ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని కానీ ఇండియాలో ఏదైనా ట్రస్ట్ ని కానీ హోల్డ్ చేస్తున్నప్పుడు ఫారెన్ స్టేట్ ఏదైనా అతనికి ఎమాల్యుమెంట్ ఇచ్చినా, అంటే ఏదైనా క్యాష్ ప్రైజ్ ఇచ్చినా లేకపోతే ఆఫీస్ ఇచ్చినా లేకపోతే ఏదైనా టైటిల్ ఇచ్చినా ప్రెసిడెంట్ పర్మిషన్ లేకుండా ఏది తీసుకోవద్దన్నమాట. ప్రెసిడెంట్ పర్మిషన్ అనేది అవసరము. ఓకే, అర్థమైందని నేను భావిస్తున్నాను. సో దీస్ ఆర్ 4 articles which are present under Article 18, that is about abolition of titles అన్నమాట. ఓకేనా? సో మరి మ్యామ్ మీరు బాగానే చెప్తున్నారు, ఎలాంటి టైటిల్స్ ని హోల్డ్ చేయొద్దు అంటున్నారు ఆర్టికల్ 18 కింద. మరి మనకి భారత్ రత్న ఎందుకుంటుంది, ఓకే, పద్మ విభూషణ్ ఎందుకుంటుంది, ఓకే, పద్మశ్రీ ఎందుకుంటుంది, ఇలాంటివి ఎందుకు ఇస్తారు, మరి ఎలాంటి టైటిల్స్ హోల్డ్ చేయనప్పుడు ఇవెందుకు ఇస్తారు అని చెప్పేసి వేరే వాళ్ళకి కూడా డౌట్ వచ్చి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది అనమాట. సో సుప్రీంకోర్టు ఏం జడ్జ్మెంట్ ఇచ్చింది అంటే, సో ఇంపార్టెంట్ జడ్జ్మెంట్, గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మనకు భారత రత్న చాలా ఇయర్స్ తర్వాత న్యూస్ లో ఉంది. సో మీకు నేను ఇచ్చే హోంవర్క్ ఏంటంటే, సో ఈ ఇయర్ 2 వ్యక్తులకి భారత రత్న అనేది అందించారనమాట. ఓకే, భారత రత్నాన్ని ఇవ్వడం జరిగింది. ఎవరు ఆ పర్సన్స్, వాళ్ళ స్పెషాలిటీ ఏంటో మీకు తెలిస్తే డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేయకుండా కింద కామెంట్ చేయండి, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసి అట్లీస్ట్ నేర్చుకొని చూడకుండా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, సో వీ కెన్ గివ్ భారత రత్న, పద్మశ్రీ, పద్మ అవార్డ్స్ అనేవి కాన్ఫర్ చేయొచ్చు, దే ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఎ టైటిల్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? సో మనకి ఈ భారత రత్న, పద్మశ్రీ 1954 లో కన్ఫర్ చేయడం మొదలు పెట్టారు. సో దే వర్ డిస్కంటిన్యూడ్ ఫ్రమ్ 1977, హవెవర్ మళ్ళీ రీఇనిషియేటెడ్ ఫ్రమ్ 1980 అనమాట. ఓకేనా? సో మనకి ఆర్టికల్ 18 కింద ఈ కేసుని గుర్తుపెట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ కింద వాటిలో దేన్ని గ్యారంటీ చేయట్లేదు? ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్ట్రైక్, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్. సో పాజ్ చేసుకొని ట్రై చేయండి ఒకసారి. So I'm hoping that you have tried it. The right answer for this particular question is option C అన్నమాట. Freedom of strike is the right answer. So మనకి కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం అనేది ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ ఇస్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ ని ఇస్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ ని కూడా ఇస్తుంది, ప్లస్ ఫ్రీడమ్ ఆఫ్ స్ట్రైక్ ని మాత్రం ఇవ్వట్లేదు. సో ఎందుకు ఇవ్వట్లేదు, దేని కింద మిగతా 3ని ఇస్తుంది అంటే ఆర్టికల్ 19 కిందకి ఇస్తుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఆర్టికల్ 19 అన్నమాట. సో ఇంతకు ముందు మనం ఆర్టికల్ 17 and 18 డిస్కస్ చేసాము. సో ఇప్పుడు ఆర్టికల్ 19 యొక్క టర్న్ అన్నమాట. ఓకేనా? సో మనకి ఆర్టికల్ 14 ఆర్టికల్ 19 ఆర్టికల్ 20 ఒక ట్రయాంగిల్, రైట్స్ యొక్క ట్రయాంగిల్ లెక్క ట్రీట్ చేస్తారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈ 3. సో 14 ఆల్రెడీ డీల్ చేసాం, 19 ఆల్రెడీ ఇప్పుడు డీల్ చేస్తున్నాం, 21 వచ్చేసి ఈ రోజే డీల్ చేస్తాం. సో ఈ 3 ఆర్టికల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఆర్టికల్ 19 కింద చూసుకుంటే మనకి ఫర్దర్ గా ఏముంటుంది అంటే, ఫస్ట్ ఆర్టికల్ 19 ఏంటో చూద్దాము. So Article 19 is providing about protection of certain rights regarding the freedom of speech. Freedom of speech కింద కొన్ని రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఆర్టికల్ 19. ఓకేనా? 19 ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద కొన్ని ఆర్టికల్స్ ని, కొన్ని ప్రొవిజన్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ టెలింగ్ దాట్
all the citizens shall have the right of, అందరు citizens కి they have the right of freedom of speech and expression. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది అండ్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది. నేను మీకు ట్రిక్ కూడా చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలో, డోంట్ వరీ అబౌట్ దట్. సో బి వచ్చేసి టు అసెంబుల్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్. సో సి వచ్చేసి 19 clause సి వచ్చేసి టు ఫార్మ్ అసోసియేషన్స్ or unions or cooperative societies అని కూడా రాసుకోవచ్చు. సో డి వచ్చేసి టు మూవ్ ఫ్రీలీ throughout the territory of India. వీడియో స్లోగా అనిపిస్తే ప్లేబ్యాక్ స్పీడ్ పెంచుకోండి. ఓకే, సో టెరిటరీ ఆఫ్ ఇండియా. అండ్ ఈ వచ్చేసి ఓకే, క్లాస్ ఈ వచ్చేసి టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. జీ వచ్చేసి సో ఎఫ్ ఏమైంది మ్యామ్ అంటే ఎఫ్ ఎగిరిపోయింది అనమాట. నేను చెప్తాను ఎందుకు ఎగిరిపోయిందో. జీ వచ్చేసి టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ or to carry any occupation or trade or any business. సో ఇవన్నమాట మనకి 6 రైట్స్ ని ప్రొవైడ్ చేసింది ఆర్టికల్ 19 కింద రిగార్డింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఓకేనా? సో మరి చూసుకుంటే ఫస్ట్ ఏం చెప్తున్నారు, టు ఫ్రీడమ్ ఆఫ్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ అబౌట్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. స్పీచ్ కి సంబంధించి, మాట్లాడడం సంబంధించి, ఎక్స్ప్రెషన్ మన యొక్క థాట్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఫ్రీడమ్ అన్నమాట. సో దానికి సంబంధించిన రైట్ మనకి క్లాస్ ఏ లో ఉంది. అండ్ బి లో ఏముంది, టు అసెంబుల్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్ అంటే ఎలాంటి వెపన్స్ క్యారీ చేయకుండా పీస్ఫుల్ గా అసెంబుల్ అవ్వచ్చు. సో రోడ్ మీద మనం ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం. సో అసెంబుల్ అయ్యే రైట్ ఉంది కాబట్టి మనము అసెంబుల్ అవుతున్నాం కదా ఫ్రెండ్స్ తో. అండ్ క్లాస్ 3 లో ఏం మెన్షన్ చేశారంటే టు ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్. ఎలాంటి అసోసియేషన్ అయినా మనం ఫార్మ్ చేయొచ్చు, యూనియన్స్ ని కూడా ఫార్మ్ చేయొచ్చు. అందుకే మనకు చాలా ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి, ఎన్నో అసోసియేషన్స్ ఉంటాయి సొసైటీలో, చూస్తూనే ఉంటాం మనము. సో వాళ్ళకి ఆ రైట్ అనేది ఇక్కడ నుంచే వస్తుంది 19 clause సి నుంచి. టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇండియాకి మొత్తం మనము చుట్టుముట్టేయచ్చు కదా, వెళ్తాము, టూర్స్ కి వెళ్తాము, లేకపోతే బిజినెస్ పనుల మీద వెళ్తాము ఇండియాలో. సో వీ హ్యావ్ రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. అందుకే మనం మూవ్ అవుతున్నాము, అందుకే మనం తిరుగుతున్నాము ఇండియా మొత్తం. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసి ఈలో ఏముందంటే టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. మనకు తెలిసిన వాళ్ళు బోల్డ్ మంది ఎక్కడో ఉంటున్నారు, ఎనీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ఇండియాలో, వేరే స్టేట్స్ లో ఉంటారు, అక్కడ సెటిల్ అవుతారు, అక్కడ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి రైట్ ఉంది. సో దట్ రైట్ వాస్ గివెన్ అండర్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం అలాంటి హక్కు మనకి ఇచ్చింది, మనం ఎక్కడికి వెళ్ళైనా ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, సో టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, ఆక్యుపేషన్, ట్రేడ్ అండ్ బిజినెస్. సో ఎక్కడికి వెళ్ళైనా మనం ఏదైనా ప్రాక్టీస్ చేయొచ్చు, ఎలాంటి ప్రొఫెషన్ అయినా మనం చేసుకోవచ్చు. అంటే నువ్వు డాక్టర్ చేయకూడదు, ఇండియాలో ఎవరు డాక్టర్ చేయకూడదు అలా ఏం లేదు కదా. మనం ఏ ప్రొఫెషన్ అయినా చేసుకోవచ్చు, ఎలాంటి ఆక్యుపేషన్ అయినా చేయొచ్చు, ఎలాంటి ట్రేడ్ అయినా చేయొచ్చు, ఎలాంటి బిజినెస్ అయినా చేయొచ్చు. హౌవెవర్ ఈ 6 రైట్స్ మీద మళ్ళీ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి, ఏదైనా ఒక లిమిట్ వరకే. అవునా? ఆ రెస్ట్రిక్షన్స్ ఎందులో మెన్షన్ చేశారు అనేది ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఫర్దర్. హౌవెవర్ ఈ 6 లైన్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ చెప్తాను చూడండి, ఒక స్టోరీ లాగా చెప్తాను. లెట్ మీ టెల్ యూ అ ట్రిక్ రిగార్డింగ్ దిస్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ అ స్టోరీ. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు మాట్లాడాలనుకుంటున్నారు. మాట్లాడడం అంటే ఏంటి? స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అవునా? సో మీరు మాట్లాడాలని అనుకుంటున్నారు. ఓకే, సో మీరు ఏం చేస్తారు? మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు. ఓకే, సో మీరు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు. ఓకే, నువ్వు అంటే ఎవరైతే వింటున్నారో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. సో నువ్వు ఉన్నావు. సో నువ్వేం చేస్తావు? నీకు మీ ఫ్రెండ్స్ ని మీట్ అవ్వాలి అనిపిస్తుంది. నువ్వు ఏం చేస్తావు? ఒక వాట్సాప్ గ్రూప్ లో లెట్స్ అసెంబుల్ ఇన్ సో అండ్ సో ప్లేస్, ఇక్కడ కలుద్దాము అని చెప్పేసి, ఈ రెస్టారెంట్ లో కలుద్దాం అని చెప్పేసి మెసేజ్ పెడతావు. అప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారు? దే విల్ అసెంబుల్ పీస్ఫుల్లీ.
ఎందుకంటే మీరు పీస్ఫుల్ గా అసెంబ్ల్ అవుతున్నారు, ఎలాంటి ఆర్మ్స్ ని క్యారీ చేయట్లేదు. ఎందుకు క్యారీ చేయట్లేదు? ఒక ఫ్రెండ్లీ మీట్ అది, అందులో ఆర్మ్స్ ఎందుకు అవసరం ఉంటాయి? సో మాట్లాడాలనిపించింది అంటే స్పీచ్, మాట్లాడడం అంటే స్పీచ్. ఓకే, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో దానికోసం మీరు వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టగానే మీ ఫ్రెండ్స్ అందరూ పీస్ఫుల్ గా అసెంబ్ల్ అయ్యారు వితౌట్ ఎనీ ఆర్మ్స్. ఓకే, సో మీరు ఏం డిస్కస్ చేసుకున్నారు అంటే మనం ఒక్క అసోసియేషన్ అనేది ఫామ్ చేద్దాం, లేదా యూనియన్ అనేది ఫామ్ చేద్దాము. ఓకే, మనం అందరం కలిసి ఒక అసోసియేషన్ ని ఫామ్ చేసి మొత్తం ఇండియాలో టూరేజెస్ వద్దాము. ఓకే, లెట్స్ మూవ్ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఓకే, మీరు ప్లాన్ చేసుకున్నారు, యు హావ్ ప్లాన్ ఫర్ మూవింగ్ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. అలానే మొత్తం అన్ని స్టేట్స్ వెళ్తూ ఉన్నారు. సో సడన్ గా మీకు నచ్చిన స్టేట్ వచ్చింది, మీ అందరికీ సేమ్ టేస్ట్ ఉంది. మీకు ఒక స్టేట్ నచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీరో లేకపోతే కేరళనో ఏదో నచ్చింది అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కేరళనే నచ్చింది. మీరు ఏం చేస్తారు? యు పీపుల్ థాట్ ఆఫ్ సెటిలింగ్ ఓవర్ దేర్. సో ఫస్ట్ రిసైడ్ అయిపోయారు, మొత్తం అక్కడ తిరిగారు. ఫస్ట్ కేరళ అంతా తిరిగి మీకు నచ్చింది అక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్నారు. ఓకే, సో అలానే కేరళనే కాకుండా మీ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్, ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా యూ వాంట్ టు సెటిల్. అవునా? సో దానికి సంబంధించిన రైట్ ఈలో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జీలో ఏముంది? టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, ఆక్యుపేషన్, ట్రేడ్ అండ్ బిజినెస్. సో మీరు అక్కడ సెటిల్ అయ్యారు, కానీ మీకు డబ్బులు అనేది అవసరం. సో మీకు డబ్బులు రావాలి అంటే మీరు ఏదైనా ప్రొఫెషన్ కానీ, మీ ఫ్రెండ్స్ లో ఒకళ్ళు ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు డాక్టర్ అయ్యారు అక్కడ. సో ఇంకొకళ్ళు ఏదైనా ఆక్యుపేషన్ చేస్తున్నారు, లేకపోతే ఇంకొకళ్ళు ఏదైనా ట్రేడ్ ఆర్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. సో అలా మీరు బ్రతుకుతున్నారు. అవునా? సో ఫస్ట్ ఏం చేశారు? మీకు ఎవరితోనైనా మాట్లాడాలి అనిపించింది, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కోసం మీరు ఏం చేశారు? యూ వాంట్ యువర్ ఫ్రెండ్స్ టు అసెంబ్ల్. అందుకే వాట్సాప్ గ్రూప్ లో లొకేషన్ పెట్టగానే అందరూ ఆ రెస్టారెంట్ కి వచ్చేసి అసెంబ్ల్ అయిపోయారు పీస్ఫుల్ గా వితౌట్ ఎనీ ఆర్మ్స్. సో అక్కడికి వచ్చాక మీ డిస్కషన్స్ లో భాగంగా ఒక అసోసియేషన్ ఆర్ యూనియన్ ని ఫామ్ చేద్దాం అనుకున్నారు. అండ్ యూ హ్యావ్ డిసైడెడ్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. అండ్ అక్కడికి మొత్తం చుట్టుముట్టేటప్పుడు మీ ఫేవరెట్ ప్లేస్, మీ అందరికి నచ్చిన స్పాట్ లో అక్కడ సెటిల్ అయిపోదామని చెప్పేసి మొత్తం అక్కడ రిసైడ్ అయిపోయి సెటిల్ అయిపోతారు అనమాట. అక్కడ బ్రతకడానికి ఏదో ఒక ట్రేడ్ ఆర్ ఆక్యుపేషన్ ఆర్ బిజినెస్ చేసుకోవాలని కాబట్టి మీరు అక్కడ యూ విల్ ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ ఆక్యుపేషన్ ఆర్ ట్రేడ్ ఆర్ బిజినెస్. సో ఇలా ఈ 6 ఆర్టికల్స్ ని లైన్ గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఐ హోప్ సో యు హావ్ అండర్స్టూడ్ ద స్టోరీ ఇన్ డీటెయిల్. ఓకే, సో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి 19F అనేది, సో మీరు నన్ను ఇంతకు ముందు నేను క్వశ్చన్ చేశాను కదా, మరి 19F అనేది ఎక్కడికి ఎగిరిపోయిందని చెప్పేసి. 19F వచ్చేసి సేమ్ మనకి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఒక రైట్ టు ప్రాపర్టీ అనేది ఎలా మనం తీసేసి లీగల్ రైట్స్ లో యాడ్ చేసామో, సో ఇందులో కూడా రైట్ టు ప్రాపర్టీ ఉంది కాబట్టి, ప్రాపర్టీ రిలేటెడ్ రైట్ ఉంది కాబట్టి దాన్ని తీసేయడం జరిగింది అనమాట త్రూ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకేనా? సో అందుకే మనకి 19F అనేది ఉండదు. ఓకేనా? సో ఇప్పుడు మరి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నారు కదా మేడం ప్రతి ఒక్క దానికి. మరి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎందులో మెన్షన్ చేసి ఉన్నాయి అని చెప్పేసి అడగొచ్చున్నాను. సో మనకి ఆర్టికల్ ఇప్పటి వరకు మనం చూసింది ఆర్టికల్ 19(1)(a), B, C, D, E అండ్ G చూసాము. సో ఒక్కొక్క దానికి ఒక రెస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. అవునా? సో మరి ఆర్టికల్ 19(1)(a)కి ఒక రెస్ట్రిక్షన్ ఉంది, దట్ ఈస్ మెన్షన్ అండర్ ఆర్టికల్ 19 clause 2 అనమాట. ఓకే, ఆర్టికల్ 19(1)(a) కి రెస్ట్రిక్షన్ ఆర్టికల్ 19 clause 2 లో మెన్షన్ చేసి ఉంటుంది. సో మనకి ఏం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే, సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్పీచ్ కదా. మనకి ఆర్టికల్ 19(1)(a) వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కి సంబంధించింది కదా. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కి సంబంధించింది కదా. సో మరి దీని మీద ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మేడం అని నన్ను అడగొచ్చు. సో మీరు ఎంతవరకు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు? సో ఒక లిమిట్ ఉంటుంది, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, దేనికైనా ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది. సో దాన్ని మనం పాలిటీ టర్మ్స్ లో చూసుకుంటే రీజనబుల్ రెస్ట్రిక్షన్ అని అంటాము. ఓకే, ఒక రీజన్ ఉంటుంది దానికి, ఈ రెస్ట్రిక్షన్ వెనకాల ఒక రీజన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఈ రెస్ట్రిక్షన్ వెనకాల రీజన్ అంటే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఏంటి దీనికి అని అంటే, సో ఇంక్లూడ్, సో నార్మల్ గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో మనకి ఏమేమి వస్తాయి? ఇట్ ఇంక్లూడ్స్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్, సో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవచ్చు. స్పీచ్ అంటే ఏంటి? ఎలాంటి ద్వారా అయినా స్పీచ్ కదా, త్రూ అడ్వర్టైజ్మెంట్, త్రూ న్యూస్ పేపర్స్, త్రూ ప్రెస్, ఎలాంటి విధమైన స్పీచ్ అయినా మనం ఇచ్చుకోవచ్చు. అవునా? అండ్ ఫ్రీడమ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, రైట్ టు నో అబౌట్ గవర్నమెంట్, సో మనము ఆర్టీఐ ఫైల్ చేయొచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఓకే, రైట్ టు నో అబౌట్ గవర్నమెంట్.
అండ్ రైట్ టు సైలెన్స్. ఓకే, స్పీచ్ అనేది రైట్ అయినప్పుడు రైట్ టు సైలెన్స్ అనేది కూడా ఒక రైట్ అవుతుంది. సో మనం స్పీచ్ ఇవ్వాలా వద్దా? ఓకే, సైలెన్స్ ఇస్ ఆల్సో టైప్ ఆఫ్ అ స్పీచ్. సో సైలెన్స్ అనేది కూడా మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుంది. సో మరి ఇవన్నిటికీ రెస్ట్రిక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే, సో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ విల్ బి ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ అన్లెస్ ఇండియా యొక్క సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఎఫెక్ట్ అవ్వనంత వరకు దీన్ని మనము ఉపయోగించుకోవచ్చు. ఈ రైట్స్ ని మనము ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అన్లెస్ సావర్నిటీ ఆఫ్ ఇండియా ఆర్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా ఈజ్ ఎఫెక్టెడ్, ఆర్ మనకి మన స్టేట్ సెక్యూరిటీకి ఏదైనా థ్రెట్ వస్తుంది అన్నప్పుడు మన రైట్స్ మీద రెస్ట్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. లేదా ఇఫ్ వీ ఆర్ ఎఫెక్టింగ్ ఎనీ ఫ్రెండ్ రిలేషన్స్ విత్ ది ఫారెన్ స్టేట్. సో మన ఫారెన్ స్టేట్ తో మనం చెప్పే వాక్యాల వల్ల మన రిలేషన్ మన ఫారెన్ స్టేట్ తో ఏదైనా దెబ్బతింటుంది అన్నప్పుడు మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద రెస్ట్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఆల్సో ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద పబ్లిక్ ఆర్డర్ ని ఆర్ కేఓస్ ని క్రియేట్ చేస్తే సొసైటీలో, అప్పుడు మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద రెస్ట్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లీడింగ్ టు ద ఇఫ్ ఇట్ ఈస్ అరైజింగ్ డీసెన్సీ ఆర్ మొరాలిటీ ఆఫ్ ది నేషన్. ఓకే, ఒకవేళ సొసైటీలో డీసెన్సీ అండ్ మొరాలిటీ అనేది లూజ్ అయినప్పుడు, లేకపోతే మీ యొక్క స్పీచ్ ఎలా ఉంటుంది, ఇండీసెంట్ గా లేకపోతే ఇమ్మోరల్ గా ఉన్నప్పుడు కూడా మీ యొక్క స్పీచ్ కి రెస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉన్నప్పుడు కూడా. ఓకే, అండ్ డిఫమేషన్ కేసెస్ లో ఎవరి అయినా, సో ఇది వర్డ్ బ్రేక్ డౌన్ చేస్తే ఏమొస్తుంది, డిఫేమ్. అవునా? సో ఎవరినైనా డిఫేమ్ చేసినప్పుడు, ఎవరి అయినా ఫేమ్ అనేది మనము ఎరేజ్ చేసినప్పుడు, ఇఫ్ వీఆర్ ఎఫెక్టింగ్ సమ్వన్స్ ఫేమ్. ఓకే, సో ఇఫ్ వీఆర్ ఇన్సైటింగ్ ఎనీ ఆఫెన్స్, మన యొక్క స్పీచ్ ఏదైనా ఆఫెన్స్ కి దారి తీసినప్పుడు కూడా మన స్పీచ్ అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది. సో ఇలాంటి కేసెస్ లో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అని చెప్పేసి ఆర్టికల్ 19 క్లాస్ 2 లో మెన్షన్ చేసింది అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ద రీజనబుల్ రెస్ట్రిక్షన్ ఆఫ్ ఆర్టికల్ 19(1)(a). ఓకే, ఇప్పుడు 19(1)(b) కి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో చూద్దాం. సో ఆర్టికల్ 19(1)(b) ఇట్ ఈస్ అబౌట్ ఏంటి, ఫస్ట్ స్పీచ్ కోసం ఏం చేశారు, వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చేశారు అసెంబ్లీ అవ్వమని. అంటే 1B లో ఏముంది, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ. అవునా? అసెంబ్లీ అయ్యే ఫ్రీడమ్ వితౌట్ ఎనీ ఆర్మ్స్. అవునా? సో మీరు చూసుకుంటే దీంట్లో మనకి ఏమేమి వస్తాయి, పీస్ఫుల్ అసెంబ్లీ వస్తుంది. ఏదైనా పీస్ఫుల్ గా మనం అసెంబ్లీ అవ్వచ్చు వితౌట్ ఎనీ ఆర్మ్స్. అన్ఆర్మ్డ్ పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఆర్మ్స్. వైలెన్స్ క్రియేట్ చేయకుండా పబ్లిక్ మీటింగ్స్ అనేవి మనం కండక్ట్ చేయొచ్చు. ఓకే, ఎనీ ప్రొసెషన్స్ కెన్ బి కండక్టెడ్. సో ఇలాంటివి మనం చేసుకోవచ్చు అండర్ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ. హవెవర్ దీనికి సంబంధించిన రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఏముంటాయి అంటే, ఈ అసెంబ్లీ అనేది మన సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాకి ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడకూడదు. సావర్నిటీ అంటే ఇంటిగ్రిటీ అంటే ఏంటి, నేను ప్రియాంబుల్ డిస్కస్ చేసినప్పుడే చెప్పాను. సో సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అనేది డిస్టర్బ్ అవ్వనంత వరకు ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అనేది అలానే ఉంటుంది. హవెవర్ వన్స్ ఇది డిస్టర్బ్ అవుతుంది అని మనకు అనిపిస్తే మాత్రం దాన్ని రెస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ ద పబ్లిక్ ఆర్డర్, ఇట్ విల్ బి రెస్ట్రిక్టెడ్. పబ్లిక్ ఆర్డర్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్, కొన్నిసార్లు మనకి ట్రాఫిక్ మెయింటెనెన్స్ అనేది ప్రాబ్లం అవుతుంది. ఎందుకు, కొన్నిసార్లు పబ్లిక్ లో అసెంబ్ల్ అవ్వడం వల్ల మనకి ట్రాఫిక్ మెయింటెనెన్స్ ప్రాబ్లం అయినప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 144 అనేది విధిస్తారు కొన్ని ప్లేసెస్ లో అండర్ ఐపీసీ. ఓకే, సో ఇలాంటి టైమ్స్ లో మనకి కొన్నిసార్లు దేర్ ఇస్ అ రీజనబుల్ రెస్ట్రిక్షన్ అండర్ ఆర్టికల్ 19(1)(b) అన్నమాట. ఓకేనా? సో మరి దీనికి సంబంధించిన రీజనబుల్ రెస్ట్రిక్షన్ అనేది ఎందులో మెన్షన్ చేసి ఉంది అంటే, ఆర్టికల్ 19 క్లాస్ 3 అనే ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉంటుంది దీనికి సంబంధించిన రీజనబుల్ రెస్ట్రిక్షన్ గురించి. సో ఇప్పుడు మనము ఆర్టికల్ 19(1)(c) కి సంబంధించిన రెస్ట్రిక్షన్స్ ఏంటో చూద్దాము. ఆర్టికల్ 19(1)(c) ఏముంది, 1C లో ఏముంటుంది, అసెంబ్లీ అయ్యి ఏదైనా యూనియన్ ఆర్ అసోసియేషన్ ఫామ్ అవ్వడం, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ కి సంబంధించిందే ఆర్టికల్ 19(1)(c). అవునా? సో దీనికి సంబంధించిన రైట్స్ ఏమేమి ఉంటాయంటే, రైట్ టు ఫార్మ్ యూనియన్స్,
ఏవైనా ట్రేడ్ యూనియన్స్ కానీ స్టూడెంట్ యూనియన్స్ కానీ ఏదైనా మనం ఫామ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా సొసైటీస్ ఫామ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా కోఆపరేటివ్ సొసైటీస్ ని ఫామ్ చేసుకోవచ్చు. ఎలాంటివైనా మనము అసోసియేషన్స్ ని ఫామ్ చేసుకోవచ్చు అండర్ ఆర్టికల్ 19(1)(c). సో ఇట్ క్యాన్ బి రిలేటెడ్ టు ద కమర్షియల్ టైప్ ఆర్ పొలిటికల్ టైప్ ఆఫ్ అసోసియేషన్, రిలీజియస్ టైప్ అవ్వచ్చు, ఎకనామికల్ టైప్ ఆఫ్ అసోసియేషన్ కావచ్చు, ఎలాంటి టైప్ ఆఫ్ అసోసియేషన్ అయినా మనం ఫామ్ చేసుకోవచ్చు. అన్లెస్ దానికి ఉన్న రీజనబుల్ రెస్ట్రిక్షన్ ఏంటంటే ఆన్ ది 2 grounds. ఒకటి వచ్చేసి సావరినిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది అన్నప్పుడు దీని మీద రెస్ట్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఆల్సో పబ్లిక్ ఆర్డర్ అనేది డిస్టర్బ్ అవుతుంది, లేకపోతే పబ్లిక్ మొరాలిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది అన్నప్పుడు కూడా మనము దీని మీద ఈ ఆర్టికల్ మీద రీజనబుల్ రెస్ట్రిక్షన్ అనేది పెట్టొచ్చు అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ ఆర్టికల్ 19(1)(c). మరి దీంట్లో ఉన్న రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ని ఆర్టికల్ 19 clause 4 లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? సో మరి నెక్స్ట్ ఆర్టికల్ 19(1)(d) గురించి చూద్దాము. ఆర్టికల్ 19(1)(d) అసోసియేట్ అయ్యి మీరు ఏమనుకున్నారు, ఇండియాని మొత్తం ఓకే చుట్టుముట్టొద్దాం అనుకున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. సో ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ కింద ఎలాంటి రైట్స్ వస్తాయి? రైట్ టు మూవ్ ఫ్రీలీ throughout the territory of the country. మొత్తం ఇండియాని మొత్తం కంట్రీ మొత్తం మీరు యూ హ్యావ్ అ రైట్ టు మూవ్ throughout the territory of India. ఓకే, ఆర్టికల్ 19(1)(d) వచ్చేసి ఇట్ విల్ ప్రొటెక్ట్ ఓన్లీ ద ఇంటర్నల్ మూవ్మెంట్ విత్ ఇన్ ద ఇండియన్ మూవ్మెంట్. ఇండియా లోపటి మూవ్మెంట్ మాత్రమే ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. విత్ ఇన్ ద కంట్రీ మనం ఎక్కడైనా మూవ్ అవ్వచ్చు. ఎక్స్టర్నల్ మూవ్మెంట్ బయటికి వెళ్ళి మనము సంచరించవచ్చు, లైక్ బయటికి వెళ్ళి మనం వెళ్ళొచ్చు అంటే తిరిగి రావచ్చు వేరే కంట్రీస్ లో. సో అది మాత్రం ఆర్టికల్ 19(1)(d) లో మెన్షన్ లేదు. అది వచ్చేసి మనకి ఆర్టికల్ 21 లో మెన్షన్ ఉందన్నమాట. ఎక్స్టర్నల్ మూవ్మెంట్ ఈజ్ యాక్చువల్లీ గివెన్ అ రైట్ అండర్ ఆర్టికల్ 21. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ చిన్న డిఫరెన్స్. ఇలాంటి తేడాలే మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో మరి దీనికి సంబంధించిన రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఏమున్నాయి అంటే, ఫస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అనేది ఎప్పుడు రెస్ట్రిక్ట్ అవుతుంది అంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్. జనరల్ పబ్లిక్ కి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది, లేకపోతే జనరల్ పబ్లిక్ కి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ అవుతుంది అన్నప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ని రెస్ట్రిక్ట్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఎస్టీ, ఓకే ఏదైనా ట్రైబల్ ఏరియా ఆర్ నార్త్ ఈస్ట్ ఏరియా ఉంది అనుకోండి, అక్కడ మూమెంట్ అక్కడ మనం వెళ్ళాలి అని అనుకుంటే ఆ ట్రైబల్ మూమెంట్ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్నిసార్లు మన ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ని రెస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇలాంటి కేసెస్ లో నా రైట్ అని చెప్పేసి నువ్వు అడగలేవు, ఎందుకంటే మనము ఈ ప్రొటెక్షన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ విల్ బి గివెన్ మోర్ ప్రిఫరెన్స్ ఓవర్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఎ ఇండివిజువల్. ఓకేనా? సో మీకు గుర్తుంటుంది అనుకుంటున్నా. మరి ఆర్టికల్ 19(1)(e) ఏంటి? సో మీరు మొత్తం డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్ళేసి మీరు ఏం చేస్తారు, సెటిల్ అవుతారు. ఓకే, సెటిల్ అవ్వడానికి మీకు ఏం కావాలి, రెసిడెన్స్ కావాలి. ఓకే, యూ హ్యావ్ టు హ్యావ్ అ రెసిడెన్స్, ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్. సో ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్, ఫ్రీడమ్ ఆఫ్ సెటిల్మెంట్. ఓకే, సో రైట్ టు సెటిల్ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఓకే, సో రైట్ టు రిసైడ్ ఆర్ రైట్ టు సెటిల్ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే, సో దీనికి సంబంధించిన రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఏంటి అంటే, సో ఇది కూడా సేమ్ జనరల్ పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ ని మైండ్ లో పెట్టుకొని కొన్నిసార్లు మన రెసిడెన్స్ రైట్స్ ని, మన సెటిల్మెంట్ రైట్స్ ని కొన్నిసార్లు ఏమంటారు రెస్ట్రిక్షన్స్ పెట్టాల్సి వస్తుంది. అండ్ ఆల్సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని కూడా కొన్నిసార్లు దీని మీద రెస్ట్రిక్షన్, రీజనబుల్ రెస్ట్రిక్షన్ అనేది ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కొన్ని స్టేట్స్ లో మనకి ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది ఉంటుంది. ఇన్నర్ లైన్ పర్మిట్, సో పర్మిషన్ లేకుండా మనం ఇండియన్ సిటిజన్ అయినప్పటికీ వాళ్ళ స్టేట్స్ లో మనం ఎంటర్ అవ్వలేమన్నమాట. సో వీ హ్యావ్ టు టేక్ పర్మిషన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. సో ఇది ఎందుకు చేస్తారు అంటే, సో సెకండ్ రీజన్ దట్ ఈస్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనమాట. సో దిస్ ఈస్ ద రీజనబుల్ రెస్ట్రిక్షన్ ఫర్ ఆర్టికల్ 19(1)(e). నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఎఫ్ అనేది లేదని చెప్పాను, 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దాన్ని తీసేయడం జరిగింది అని చెప్పాను. ఆర్టికల్ 19(1)(e)కి వెళ్ళిపోదాము. సో అక్కడ ప్రొఫెషన్ చేయాలి, అక్కడ రెసిడెన్స్ అనేది క్రియేట్ చేసుకున్నారు. సో రెంట్ కట్టాలన్నా, అక్కడ జీవించాలన్నా, ఫుడ్ బెడ్ కావాలన్నా మనకి డెఫినెట్ గా ఒక ప్రొఫెషన్ ఆర్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ ట్రేడ్, ఆక్యుపేషన్ ఆర్ ఎనీథింగ్. సో ఫ్రీడమ్ ఫర్ ప్రొఫెషన్. సో freedom for profession is given under article 19(1)(e). ఓకే, సో దిస్ ఇస్ స్పీకింగ్ అబౌట్ రైట్ టు సెటిల్ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఎక్కడైనా మనము సెటిల్ అయ్యే రైట్ అనేది మనకు ఉంటుంది, అవునా? సో మరి ఇక్కడ ఏంటి, ప్రొఫెషన్, అక్కడ సెటిల్ అయ్యి ప్రొఫెషన్ చేసుకునే రైట్ అనేది మనకు ఉంటుంది. కానీ దీనికి కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఏంటంటే సేమ్
జనరల్ పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ ని మైండ్ లో పెట్టుకొని మన ప్రొఫెషన్ మీద రెస్ట్రిక్షన్స్ అనేవి పెడతారనమాట. సో ఈవెన్ స్టేట్ క్యాన్ యాక్చువల్లీ ప్రిస్క్రైబ్ ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా టెక్నికల్ కి సంబంధించిన ఎగ్జామ్, గవర్నమెంట్ ఎగ్జామ్ క్రియేట్ లైక్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, సో ఇఫ్ ఇట్ విల్ యాక్చువల్లీ క్రియేట్ సమ్ క్వాలిఫికేషన్ చెప్తుంది. సో మీరు సో అండ్ సో డిగ్రీ చేస్తేనే మీకు ఈ జాబ్ అనేది ఎలిజిబుల్ అని చెప్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, నాకు ఫ్రీడమ్ ఫర్ ప్రొఫెషన్ ఉంది, నేను ఏదైనా చేసుకోవచ్చు, నేను నాకు డిగ్రీ ఎందుకు అవసరం, మమ్మల్ని డిస్క్రిమినేట్ ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడగలేము. ఎందుకంటే స్టేట్ ఓన్లీ క్రియేట్స్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఆన్ సమ్ క్వాలిఫికేషన్ కదా. నీకు అందులో నాలెడ్జే లేదు, నువ్వు ఎలా జాబ్ చేస్తావు, అలాంటి ప్రొఫెషన్ ఎలా నువ్వు దానికి న్యాయం చేస్తావు, చేయలేవు కదా. అందుకే వాటి మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ద రైట్ డజంట్ ఇంక్లూడ్ ఇమ్మోరల్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ప్రొఫెషన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అన్నప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ చేయలేవు కదా. హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి ప్రొఫెషన్స్, లేకపోతే డ్రగ్స్ అమ్మడం కానీ, ఎక్స్ప్లోసివ్స్ ని అమ్మడం కానీ ఇలాంటివి చేయలేవు కదా. సో ఇలాంటి వాటి మీద రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్. ఓకే, ఇట్ ఈస్ క్వాలిఫైడ్. ఫండమెంటల్ రైట్స్ అనేవి అబ్సల్యూట్ కాదు, దే ఆర్ క్వాలిఫైడ్, దే హ్యావ్ సమ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. సో దిస్ ఈస్ అబౌట్ ఆర్టికల్ 19 అనమాట. ఐ హోప్ సో యు అండర్స్టాండ్. సో ట్రిక్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో ట్రిక్ ద్వారా ఈజీగా గుర్తుంటుంది. ఫస్ట్ ఏం చెప్పాను మీకు, ఆర్టికల్ 19(1) A, B, C, D, E and G గురించి ఏం చెప్పాను. ఫస్ట్ వచ్చేసి మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావాలి. స్పీచ్ కోసం వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెడితే మీరు అందరూ అసెంబుల్ అయ్యారు, అసెంబుల్ వితౌట్ ఎనీ ఆర్మ్స్ పీస్ఫుల్లీ. అండ్ దాని తర్వాత అసోసియేషన్ ని ఫామ్ చేసుకున్నారు. సో దాని తర్వాత మీరు త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఎక్కడైనా మూవ్ అవ్వచ్చు అని చెప్పాను. సో మీకు ఎక్కడైనా ఏదైనా నచ్చితే అక్కడ రెసిడెన్స్ ని ఏర్పాటు చేసుకున్నారు. సో మీకు అక్కడ రెసిడెన్స్ ఖర్చులు అవన్నీ తీర్చుకోవడానికి ఏదైనా ప్రొఫెషన్ అనేది చేసుకోవచ్చు. సో యూ హ్యావ్ రైట్ టు క్యారీ అవుట్ ఎనీ ప్రొఫెషన్ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. Okay, these are the 6 rights which are provided under Article 19, 2, 3, 4, 5, 6 and మనకి ఏముంటాయంటే reasonable restrictions ఉంటాయి. Okay, so now let's go to another question. Consider the following statements in regard to the fundamental right for the protection of a person in respect to the conviction for offences guaranteed in the Indian Constitution. So the government can't enact any criminal or civil law with the retrospective effect. A person accused of any offence can't be compelled to be a witness against himself. So which of the statements given above is or are correct? So 1 only, 2 only, both 1 and 2, neither 1 not 2. So pause చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి. So the right answer is option B anamata, 2 only. So a person accused of any offense can't be compelled to be a witness against himself with the correct thing. However, ikkada the government can't enact any criminal or civil law with the retrospective effect అని అన్నారు. సో ఇక్కడ ఓన్లీ క్రిమినల్ లా, సివిల్ లా కాదు. సో అందుకే ఆప్షన్ బి ఓన్లీ, అంటే 2 ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, సో ఈ క్రిమినల్ లా, సివిల్ లా, ఓకే, విట్నెస్, ఇవన్నీ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటి అంటే ఆర్టికల్ నంబర్ 20 అనమాట. సో 20 కింద మనకి వీటి గురించి ఉంటుంది. లెట్స్ డిస్కస్ అబౌట్ దాట్. So Article 20 is speaking about the protection in respect of conviction for offences. సో ఆర్టికల్ 20 వచ్చేసి ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఆఫ్ అఫెన్సెస్ అనమాట. సో అఫెన్సెస్ ఏదైనా ఎవరైనా మంచి అఫెన్సెస్ చేసినప్పుడు కన్విక్షన్ కి సంబంధించిన ప్రొటెక్షన్ ఇచ్చేదే మనకి ఆర్టికల్ 20 అనమాట. సో అసలు ఏంటో చూద్దాం ఇప్పుడు డీటెయిల్ గా. చూసుకుంటే మీరు ఇందులో సో 3 ఉంటాయి, 1, 2 and 3 క్లాసెస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ క్లాస్ ఇస్ రిలేటెడ్ టు ది మనకి the no person shall be convicted of any offense except for violation of the law in force at the time of the commission of the act charged as offense, nor be subjected to any penalty greater than which might have been inflicted under the law in force at the time of commission of the offense. ఇలా మెన్షన్ చేసింది కాన్స్టిట్యూషన్ లో. సో దీని మీనింగ్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో మీరు చూసుకుంటే ఎక్స్ పోస్ట్ ఫ్యాక్ట్, ఓకే, ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అని అంటాం దీన్ని. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అంటే ఏంటి అంటే, ఓకే, మనం ఇది ఓన్లీ
సివిల్ లాస్ కి మాత్రమే వర్తిస్తుంది. సారీ, ఇది ఓన్లీ క్రిమినల్ లాస్ కి మాత్రమే వర్తిస్తుంది, సివిల్ లాస్ కి వర్తించదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అని అంటాము. ఓకే, ఏ పర్సన్ అయినా హీ కెనాట్ బి కన్విక్టెడ్. ఓకే, ఒక పనిష్మెంట్ కి, సో ఒక పర్సన్ కి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక పర్సన్, ఓకే, ఏమనుకుందాం, టామ్ అండ్ జెర్రీ తీసుకుందాం, కన్వీనియంట్ గా ఉంటుంది. సో టామ్ ఏం చేస్తుంది అంటే జెర్రీ దగ్గర ఒక ఏమంటారు, తన యొక్క వ్యాలెట్ ని దొంగతనం చేసింది. జెర్రీ యొక్క వ్యాలెట్ ని టామ్ దొంగతనం చేసింది అని అనుకుందాం. సో జెర్రీ ఏం చేస్తుంది, పోలీస్ స్టేషన్ కి పోయి కంప్లైంట్ ఇస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ వ్యాలెట్ దొంగతనానికి సంబంధించి, అంటే ఇలాంటి చిన్న చిన్న కేసెస్ కి సంబంధించి టామ్ కి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఏంటంటే ఒక 5 days జైల్లో ఉండాలని చెప్పేసి ఒక పనిష్మెంట్ అనేది రాసిందని అనుకుందాం. సో టామ్ కి పనిష్మెంట్ ఇచ్చే టైంకి 5 days పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి మన చట్టంలో ఉంది అని అనుకుందాం, ఫర్ ఇలాంటి చిన్న చిన్న దొంగతనాల కోసం, ఓకే, ఇలాంటి పెట్టి కేసెస్ కోసం. అండ్ మీరు అక్కడికి వెళ్ళేసరికి ప్రభుత్వం ఏం చేసింది, ఈ పర్టికులర్ యాక్ట్ అనేది మొత్తం కవర్ అయిపోయిన తర్వాత, అంటే టామ్ దొంగతనం చేసే టైంలో 5 days మాత్రమే పనిష్మెంట్ ఉంది. కానీ వీళ్ళిద్దరూ, అంటే టామ్ ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లే సమయానికి కొత్త చట్టం అనేది గవర్నమెంట్ తీసుకొచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 days కాదు 10 days పనిష్మెంట్ ఇవ్వాలి ఇలాంటి కేసెస్ అని చెప్పేసి ఒకవేళ కొత్త చట్టంలో మెన్షన్ చేసింది అనుకుందాము. హవెవర్ టామ్ ఆ పనిష్మెంట్, అంటే ఆ టామ్ అనేది ఆఫెన్స్ క్రియేట్ చేసినప్పుడు, అంటే ఆఫెన్స్ అనేది చేసినప్పుడు, దొంగతనం చేసినప్పుడు 5 days మాత్రమే శిక్ష ఉండేది. హవెవర్ మొత్తం మనకి ఏమంటారు, యాక్ట్ అనేది మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత గవర్నమెంట్ కొత్త చట్టంలో 10 days ఇవ్వడం చెప్పింది అనమాట. 10 days ఇవ్వాలి, 10 days పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పింది. అలాంటి టైంలో ఏం చేస్తారు అంటే, సో ఈ టామ్ ఎప్పుడైతే దొంగతనం చేశారో ఆ టైంలో ఎలాంటి పనిష్మెంట్ ప్రిస్క్రైబ్ చేసిందో ఆ పనిష్మెంట్ కి, ఓకే, ఆ పర్టికులర్ ఆఫెన్స్ కి ఎలాంటి పనిష్మెంట్ అనేది ప్రిస్క్రైబ్ చేసిందో చట్టంలో ఆ పనిష్మెంటే ఇస్తారు తప్పితే ఆ ఆఫెన్స్ క్రియేట్ అయిన తర్వాత పనిష్మెంట్ ఇచ్చే టైమ్స్ కి ఏదైనా కొత్త లా క్రియేట్ అయినప్పుడు కొత్త లా ప్రకారం వచ్చే పనిష్మెంట్ ని మాత్రం ఇవ్వరు. ఓకే, ఐఎమ్ హోపింగ్ దట్ యు హావ్ అండర్స్టాండ్. నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. దీన్ని మనం ఏమంటామంటే, ఓకే, ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అని అంటాము. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అని అంటాము. సో అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ టామ్ ఉంది, జెర్రీ ఉంది, టామ్ అండ్ జెర్రీ. సో జెర్రీ దగ్గర ఒక 1 lakh rupees ఉన్నాయి, అది తన వ్యాలెట్ లో ఉన్నాయి అనమాట. వ్యాలెట్ లో పెట్టుకుంది. ఓకే, నాట్ 1 lakh, ఒక 10K rupees ఉన్నాయి అనుకుందాం. 10K rupees ఉన్నాయి, వ్యాలెట్ లో ఉన్నాయి. సో టామ్ అది చూసి దాన్ని దొంగతనం చేసేసింది. అది జెర్రీకి తెలిసింది, జెర్రీ దగ్గర ఎవిడెన్స్ ఉంది. జెర్రీ ఏం చేసింది, కేసు ఫైల్ చేసింది. దాని మీద యాక్చువల్లీ ఆ రోజు ఉన్న చట్టం ప్రకారం టామ్ కి 5 days పనిష్మెంట్ మాత్రమే రావాలి. ఇట్ షుడ్ ఓన్లీ గెట్ 5 days పనిష్మెంట్. హవెవర్ ఈ అఫెన్స్ అనేది ఆఫ్టర్ ఇట్ ఈస్ కమిటెడ్ బై ది టామ్, అంటే ఇలాంటి దొంగతనం చేసిన తర్వాత నెక్స్ట్ డే ఏమైందంటే గవర్నమెంట్ ఇంకో కొత్త చట్టం తీసుకొచ్చింది. దాని ప్రకారం ముందున్న చట్టంలో మార్పులు తీసుకొస్తూ 5 days కాదు, ఇలాంటి తప్పులకి 10 days పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి తీసుకొచ్చింది. హవెవర్ ఈ పర్టికులర్ లా కింద, అంటే ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా కింద మనకేంటి అంటే, ఈ తప్పు చేసినప్పుడు ఏదైతే పనిష్మెంట్ ఉందో దాన్నే ఇవ్వాలి తప్పితే, సో ఈ తప్పు చేశాక ఏదైనా కొత్త మార్పు వచ్చినప్పుడు దాని కింద వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకూడదు అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసిన లైన్స్ ని చదవడానికి ట్రై చేస్తా, ఒకసారి కాన్సన్ట్రేషన్ తో వినండి. నో పర్సన్ shall be convicted of any offense except for violation of the law in force at the time of the commission of the act. అంటే యాక్ట్ అనేది కమిషన్, అంటే ఇఫ్ ద పర్సన్ ఈస్ కమిటింగ్ ఎనీ యాక్ట్, అలాంటి టైంలో ఎలాంటి పనిష్మెంట్ ఉందో, ఎలాంటి చట్టంలో పనిష్మెంట్ ఉందో అదే ఇవ్వాలి తప్పితే, సో ఇట్ కెనాట్ బి సబ్జెక్టెడ్ టు పెనాల్టీ గ్రేటర్ దాన్ విచ్ మైట్ హ్యావ్ బీన్ ఇన్ఫ్లిక్టెడ్ అండర్ ది లా ఇన్ ఫోర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది కన్వెన్షన్ ఆఫ్ ది అఫెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేసింది అనమాట. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, మీ దగ్గర ఉన్న బుక్ లో ఒకసారి మళ్ళీ లైన్స్ ని, ఆ పర్టికులర్ ఈ ఆర్టికల్ కింద ఉన్న లైన్స్ ని చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, సో ఆర్టికల్ 20 clause 2 లో ఏముంటుంది అని అంటే, సో ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ నో పర్సన్ షాల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ ఫర్ ది సేమ్ ఆఫెన్స్ మోర్ దెన్ వన్స్. దీన్ని మనం ఏమంటామంటే డబుల్ జియోపార్డీ అని అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ టామ్ ని తీసుకుందాము. టామ్ వ్యాలెట్ ని దొంగతనం చేసింది జెర్రీది. సో దీనికి పనిష్మెంట్ ఇచ్చారు 5 days. సో 5 days పనిష్మెంట్ ఇచ్చారు, అయిపోయింది. దీనికి సంబంధించిన పనిష్మెంట్ టామ్ తీసుకుంది. హవెవర్ ఈ పోలీస్ కి టామ్ అంటే నచ్చక మళ్ళీ పనిష్మెంట్ ఇంకో 5 days ఇవ్వాలనుకున్నారు, కానీ అది చట్టం ప్రకారం ఒప్పుకోరు.
ఓకే, టామ్ ఒప్పుకోదనమాట. ఎందుకు? నో డబుల్ జియోపార్డీ. డబుల్ జియోపార్డీ అంటే డబుల్ టైం ఫర్ ద సేమ్ ఆఫెన్స్. ఒక్కసారి చేసిన తప్పుకి మళ్ళీ మళ్ళీ పదే పదే అదే శిక్ష ఇవ్వకూడదు అని చెప్పేసి డబుల్ జియోపార్డీ ఆర్టికల్ 20 కింద మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. సో అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ 23లో ఏం మెన్షన్ చేసిందో చూద్దాం. ఆర్టికల్ 20 క్లాస్ 3లో ఇట్ ఈస్ అబౌట్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటే ఏంటంటే నో పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ ఆఫెన్స్ షాల్ బి కంపెల్డ్ టు బి అ విట్నెస్ అగేన్స్ట్ హిమ్సెల్ఫ్. సేమ్ టామ్ జెర్రీ ఉంది. జెర్రీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు. సో వీళ్ళు పోలీసులు ఏం చేస్తారు, టామ్ నే ఎవిడెన్స్ గా వాడుకోవద్దు అనమాట. నువ్వు దొంగతనం చేసినావని నువ్వే చెప్పొద్దు. యూ షుడ్ నాట్ బి విట్నెస్ ఇన్ యువర్ ఓన్ కేస్. ఓకే, నువ్వే తప్పు చేసినప్పుడు నువ్వే విట్నెస్ లాగా ఉండరాదనమాట. సో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అనేది ఇట్ ఈస్ ఫార్బిడన్ అండర్ ఆర్టికల్ 20 క్లాస్ 3. ఓకేనా? సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నా వాట్ ఈస్ ప్రెసెంట్ అండర్ ఆర్టికల్ 20. సో ఆర్టికల్ 20A వచ్చేసి ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా గురించి చెప్తుంది. నో పర్సన్ షాల్ బి కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ ఆఫెన్స్ ఎక్సెప్ట్ ఫర్ ద వైలేషన్ ఆఫ్ అ లా ఇన్ ఫోర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అ కమిట్మెంట్ ఆఫ్ ది యాక్ట్. ఇంకొకటి వచ్చేసి నో డబుల్ జియోపార్డీ ఉంది. నో పర్సన్ షాల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ ఫర్ ద సేమ్ ఆఫెన్స్ మోర్ దెన్ వన్స్. నెక్స్ట్ వచ్చేసి నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. No person accused of any offense shall be compelled to be a witness against himself. So this is totally about Article 20. Okay na? Next question ki velipodam. So the Supreme Court has increased the ambit of right to life, Article 21, to include which of the following? Right to life includes the right to live with dignity. Right to life includes the right to livelihood. Right to life includes the right to receive minimum wages. Right to life includes right to guaranteed employment for 100 days in a year. Select the correct answers using the codes given below. Only 4, 1 and 2, 1, 2 and 3, 1, 2, 3, 4. So ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో పాజ్ చేసుకొని ట్రై చేయండి ఒకసారి. So I'm hoping that you have tried it. Right answer is option B, 1 and 2 anamata. So right to life includes right to live with dignity. Right to life includes right to livelihood anamata. Okay, so right to life ఇవి రెండింటిని ఇంక్లూడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మరి ఆర్టికల్ 21 అంటే ఏంటి? ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ గురించి చెప్తుంది, అవునా? సో రైట్ టు లైఫ్ ఇస్ మెన్షన్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆల్సో. Okay, no person shall be deprived of his life and also personal liberty except according to the procedure established by law. చట్టం చెప్పిన ప్రొసీజర్ తో తప్పితే ఎవరి యొక్క పర్సన్ యొక్క లైఫ్, ఏ పర్సన్ యొక్క లైఫ్ అయినా లిబర్టీ అయినా ఎవరికి అయినా తీసే అధికారం ఎవరికి లేదు, ఎక్సెప్ట్ చట్టం చెప్పిన ప్రకారం తప్పితే. చట్టం ఏదైనా ప్రొసీజర్ ఇస్తే దాని ప్రకారం తప్పితే మిగతా వాళ్ళకి అసలు దేనికి ఎవరి లైఫ్ ని కానీ లిబర్టీని కానీ ఎరేజ్ చేసే అధికారం ఎవరికి లేదు అని చెప్పేసి ఆర్టికల్ 21 మెన్షన్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో మనకి దీంట్లో ఉన్న ఇంప్లిసిట్ రైట్స్ కోసం మనకి 2 ఇంపార్టెంట్ కేసెస్ ని చూడడం ఇంపార్టెంట్ అనమాట. మీరు చూసుకుంటే ఇక్కడ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని ఉంది. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని మెన్షన్ చేసింది. దీని బేసిస్ మీద మనకి ఒక 2 కేసెస్ వస్తాయి. ఒక్కటి వచ్చేసి గోపాలన్ కేస్. ఓకే, గోపాలన్ కేస్. ఇంకొకటి వచ్చేసి మనకి ఇంపార్టెంట్ కేసు వచ్చేసి మేనకా గాంధీ కేసు అనమాట. మేనకా గాంధీ కేస్. సో ఈ 2 కేసెస్ గురించి కొంచెం తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఐ రిపీట్ అగైన్, రైట్ టు లైఫ్ ఆర్ ఆర్టికల్ 21 ఏం చేస్తుంది అంటే, సో ఇట్ ఈస్ డిక్లేరింగ్ దట్ నో పర్సన్ షాల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్పేసి అంటుంది. ఈ రైట్ వచ్చేసి మనకి సిటిజన్స్ కి కూడా ఉంటుంది అండ్ ఆల్సో ఇట్ విల్ బి అప్లికబుల్ ఫర్ ది నాన్ సిటిజన్స్ ఆర్ ఏలియన్స్ ఆల్సో. ఏలియన్స్ కి కూడా ఈ రైట్ అనేది అప్లికబుల్ ఉంటుంది. సో నేను దీని గురించి మీకు ఆల్రెడీ సిటిజన్షిప్ అనే చాప్టర్ ని డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్పాను, అవునా? సో ఇప్పుడు ఏకే గోపాలన్ కేసు గురించి చూసుకుంటే మీరు, ఇది మనకు 1950లో జరిగింది అనమాట. సో సుప్రీం కోర్ట్ వచ్చేసి దీంట్లో నారో ఇంటర్ప్రిటేషన్ మాత్రమే చేసింది. నారో ఇంటర్ప్రిటేషన్
was done by Supreme Court under Article 21. సో ఇదేం చెప్పింది, జస్ట్ లా ఏదైతే ప్రొసీజర్ ఇచ్చిందో దాని ప్రకారం రైట్ టు లైఫ్ ని తీసే అధికారం చట్టం చెప్పిన ప్రొసీజర్ ప్రకారం ఉంటుంది అని చెప్పేసి ఒక నారో ఇంటర్ప్రిటేషన్ మాత్రమే ఇచ్చింది అనమాట. సో whereas మేనకా గాంధీ కేసులో ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది ఏం చెప్పారు, ద సుప్రీం కోర్ట్ ఓవర్ రూల్డ్. ఏదైతే గోపాలన్ కేసులో చెప్పిందో దాన్ని ఓవర్ రూల్ చేయడం జరిగింది మేనకా గాంధీ కేసులో. ఇది ఎప్పుడు జరిగిందంటే 1978 లో జరిగింది ఈ కేసు. సో ఇట్ హ్యాస్ ఓవర్ రూల్డ్ ఇట్స్ ప్రీవియస్ జడ్జ్మెంట్ విచ్ ఇస్ గివెన్ ఇన్ ద గోపాలన్ కేస్ బై టేకింగ్ అ వైడర్ ఇంటర్ప్రిటేషన్. సో ఇందులో నారో ఇంటర్ప్రిటేషన్ అంటే నారోగా ఇంటర్ప్రిట్ చేసింది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ని ఇంటర్ప్రిట్ చేసింది నారోగా అంటే చాలా తక్కువ పరిధిలో ఇంటర్ప్రిట్ చేసింది. ఇక్కడ ఎక్కువ పరిధిలో కొంచెం బ్రాడ్ గా వైడ్ గా ఆలోచిస్తూ ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది అనమాట. సో ఇట్ హ్యాస్ రూల్డ్ దట్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆఫ్ అ పర్సన్ క్యాన్ బి డిప్రైవ్డ్ బై అ లా ప్రొవైడెడ్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ బై ద లా ఇస్ రీజనబుల్, ఫేర్ అండ్ జస్ట్. ఒకవేళ చట్టం అనేది రీజనబుల్ లేకపోతే జస్టిస్ లేకపోతే ఫేర్ గా ఉన్నప్పుడే ఈ చట్టం ఇచ్చిన ప్రొసీజర్ అనేది వర్తి అవుతుంది. సో చట్టం ఇచ్చిన ప్రొసీజర్ ఎప్పుడు వర్తి అవుతుంది అంటే ఇఫ్ ఇట్ ఈస్ రీజనబుల్, ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ జస్టిస్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఫేర్. అలాంటప్పుడే తప్పితే సో చట్టం చెప్పింది కదా, లా ప్రిపేర్ చేశారు కదా, ఎలా చెప్తే అలా చేయడం అనేది లేదు. ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ జస్టిస్, ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ జస్టిషియబుల్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ రీజనబుల్ ఆర్ ఫేర్ ఉన్నప్పుడు మాత్రమే మనకి అది వర్ది అవుతుంది. ఏమంటారు, దాన్ని అప్లికబుల్ చేయగలుగుతాం అని చెప్పేసి దీంట్లో వైడ్ గా ఇంటర్ప్రిట్ చేయడం జరిగిందనమాట మేనకా గాంధీ కేసులో. ఓకే, ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ది అమెరికన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటో నేను మీకు ఆల్రెడీ ఆర్టికల్ 14 ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ కేసు తర్వాత ఆర్టికల్ 21 ని చాలా వైడ్ గా ఇంటర్ప్రిట్ చేయడం వల్ల చాలా రకాల రైట్స్ ని ఆర్టికల్ 21 కింద అప్లికబుల్ గా మార్చడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ టు లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ, రైట్ టు లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ, దిస్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21. అండ్ ఆల్సో రైట్ టు livelihood, right to privacy, okay, right to privacy, and right against solitary confinement, right against solitary confinement, and RTI, right to information, comes under right to life only, and right to reputation, రెప్యుటేషన్ కి సంబంధించింది కూడా మనకి ఆర్టికల్ 21 లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ రైట్ టు ట్రావెల్ అబ్రాడ్, నేను ఇంతకు ముందే చెప్పాను కదా మీకు ఆర్టికల్ 19 ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంటర్నల్ మూవ్మెంట్ అనేది ఆర్టికల్ 19 ప్రొవైడ్ చేస్తే ఎక్స్టర్నల్ మూవ్మెంట్, ఓకే, రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ విల్ కమ్ అండర్ ఆర్టికల్ 21 అని చెప్పాను కదా. సో ఇప్పుడు మీకు లింక్ కుదిరింది అనుకుంటున్నా. సో ఐ థింక్ యూ హ్యావ్ కనెక్టెడ్ ద డాట్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రైట్ అగేన్స్ట్ బాండెడ్ లేబర్. బాండెడ్ లేబర్ కి సంబంధించిన రైట్ వచ్చేసి అగేన్స్ట్ ద బాండెడ్ లేబర్ చేయరాదన్నమాట అండర్ ఆర్టికల్ 21. అండ్ రైట్ టు స్లీప్ విల్ ఆల్సో కమ్ అండర్ దిస్, రైట్ టు స్లీప్. ఓకే, రైట్ టు బి సైలెన్స్ అనేది స్పీచ్ కిందకి, అంటే ఆర్టికల్ 19 లో ఎలా వస్తుందో ఇక్కడ రైట్ టు స్లీప్ అనేది వస్తుంది అనమాట. అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఫ్రమ్ నాయిస్ పొల్యూషన్ అనేది ఉండకూడదు. పొల్యూషన్ కి దూరంలో ఉండాలంటే మనము మన పబ్లిక్ ప్లేసెస్ లో నాయిస్ ఎవరైనా క్రియేట్ చేస్తే మనం కంప్లైంట్ చేయొచ్చు. సో నా రైట్ టు లైఫ్ అనేది దెబ్బతింటుంది, నా రైట్ టు నాయిస్ పొల్యూషన్, రైట్ అగేన్స్ట్ ద నాయిస్ పొల్యూషన్, ఓకే, ఫ్రీడమ్ ఫ్రమ్ ది నాయిస్ పొల్యూషన్ అనేది దెబ్బతింటుంది అని చెప్పేసి కేసు వేయచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రైట్ టు ఎలక్ట్రిసిటీ. సో దిస్ విల్ ఆల్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21 అనమాట. ఎందుకంటే వైడ్ ఇంటర్ప్రిటేషన్ చేయడం మొదలు పెట్టారు. సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా కాకుండా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, అమెరికన్ మోడల్ ని ఫాలో అవ్వడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇవన్నీ ఇంక్లూడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఓకేనా? సో దట్ వాజ్ అబౌట్ ఆర్టికల్ 21. హౌవెవర్ మనకి ఆర్టికల్ 21A గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి, విచ్ వాజ్ యాడెడ్ త్రూ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ 21A ని మనము యాడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ స్పీకింగ్ అబౌట్ ద ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఇట్ ఇస్ స్పీకింగ్ అబౌట్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఓకే, దీంట్లో భాగంగానే మనం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, దిస్ ఇస్ స్పీకింగ్ అబౌట్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్.
మరి ఏ స్టూడెంట్స్ కి, ఏ చిల్డ్రన్ కి అంటే, సో ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ది చిల్డ్రన్ హూ ఆర్ హ్యావింగ్ అన్ ఏజ్ బిట్వీన్ 6 to 14 years అనమాట. ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న పిల్లలకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి మాట్లాడేది ఆర్టికల్ 21A అనమాట. ఓకే, సో దస్ దిస్ ప్రొవిజన్ మేక్స్ ఓన్లీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మాత్రమే. రేపు పొద్దున్న ప్రిలిమ్స్ లో సెకండరీ, ప్రైమరీ, లైక్ హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ మెన్షన్ చేస్తే అవన్నీ తప్పు. దిస్ ఇస్ ఓన్లీ స్పీకింగ్ అబౌట్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో 6 to 14 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే ఇది మాట్లాడుతుంది అనమాట. సో ఇట్ ఈస్ గివెన్ యాజ్ అ ఫండమెంటల్ రైట్ అండ్ ఇట్ ఈస్ నాట్ స్పీకింగ్ అబౌట్ హైయర్ ఆర్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడట్లేదు. సో ఇది మనకి ఆల్రెడీ చెప్పినట్టు 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2002 లో యాడ్ చేయడం జరిగిందనమాట. సో ఈ అమెండ్మెంట్ అనేది ఇట్ ఈస్ అ మేజర్ మైల్ స్టోన్ అనే చెప్పొచ్చు ఇన్ ఆర్డర్ టు అచీవ్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే ఒక దాన్ని అచీవ్ చేయడానికి ఈ పర్టికులర్ స్టెప్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి దీన్ని యాడ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ స్టెప్ అనేది ఇట్ ఈస్ ద డాన్ ఆఫ్ ది సెకండ్ రెవల్యూషన్ ఇన్ ది చాప్టర్ ఆఫ్ సిటిజన్ రైట్స్ అని చెప్పేసి గవర్నమెంట్ మెన్షన్ చేయడం జరిగింది ఆ టైంలో. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు ఎవరు అధికారంలో ఉండే, ఏ పార్టీ అధికారంలో ఉండేది అనేది ఒక్కసారి కొంచెం రీసెర్చ్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఈ పర్టికులర్ అమెండ్మెంట్ కన్నా ముందే కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ హ్యాస్ కంటైన్డ్ ప్రొవిజన్ ఫర్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. రాజ్యాంగంలో ఆల్రెడీ మనకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ గురించి మెన్షన్ చేసింది. హవెవర్ ఇట్ వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ అ ఫండమెంటల్ రైట్. ప్రాథమిక హక్కుల్లో భాగంగా మాత్రం లేకుండే అది. ఓకే, ఇట్ వాజ్ అండర్ ఆర్టికల్ 45. ఆర్టికల్ 45 DPSPs కింద ఉండే అనమాట. దీంట్లోంచి దీనికి మారడానికి కారణం ఏంటంటే, సో ఫండమెంటల్ రైట్స్ అనేవి దే ఆర్ జస్టిషియబుల్. సో మనకి ఎవరైనా మన హక్కుని ఎరైజ్ చేస్తే, లేకపోతే ఎవరైనా మన హక్కుని తీసేయడానికి ప్రయత్నించినప్పుడు మనం సుప్రీం కోర్టుకి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. హవెవర్ DPSPs అనేవి జస్టిషియబుల్ పార్ట్ లో లేవు కాబట్టి సో దాంట్లోంచి దీంట్లోకి పెట్టడం జరిగింది అనమాట. సో ఇట్ వాజ్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్ ఆఫ్ లా. దట్స్ ద రీజన్ వీ హ్యావ్ కెప్ట్ ఇట్ అండర్ ఆర్టికల్ 21A by 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2002. సో మనం ఇప్పుడు జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఇందులో అటాచ్ చేయడం జరిగింది అనమాట. సో ఇన్ పర్సన్స్ ఆఫ్ ఆర్టికల్ 21A ద పార్లమెంట్ వచ్చేసి మనకి రైట్ టు చిల్డ్రన్ ఆఫ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ యాక్ట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ సీక్ టు ప్రొవైడ్ ఎవ్రీ చిల్డ్రన్ రైట్ టు ప్రొవైడెడ్ విత్ ఫుల్ టైమ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ప్రతి చైల్డ్ కి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా వచ్చేలాగా చూసుకుంటుంది అనమాట రైట్ టు ఎడ్యుకేషన్. ఓకేనా, అందరికి ఈక్వల్ గా సమానంగా అందరికి ఎడ్యుకేషన్ రావాలి అని చెప్పేసి దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మీకు ఎక్కడ ప్రిలిమ్స్ బిట్ పడవచ్చు. సో ఏ అమెండ్మెంట్ యాక్ట్ అనేది అడగొచ్చు. ఓకే, ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వర్తిస్తుందని చెప్పొచ్చు. అండ్ స్టేట్మెంట్ వైజ్ తో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, హయ్యర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. ఆ స్టేట్మెంట్ మీరు తప్పు పెట్టాలన్నమాట. ఓకే, లైక్ రాంగ్ అని మెన్షన్ చేసుకోవాలి. సో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ సో ఈ పర్టికులర్ ప్రిలిమ్స్ బిట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ ని ఏ ఆర్టికల్ కింద తీసుకురావడం జరిగింది, ఏ ఆర్టికల్ కి పర్సన్స్ గా తీసుకురావడం జరిగింది అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఆర్టికల్ 21A కింద తీసుకురావడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దిస్ ఇస్ అబౌట్ ఆర్టికల్ 21. సో దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. So consider the following statements and select the correct answers using the codes given below. Education is the fundamental right of every child between the age of 6 to 14 years. So the 84th Constitutional Amendment Act provided for right to education. So both A and R are individually true and R is correct explanation of A. Both A and R are individually true but R is not the correct explanation of A. A is true but R is false. A is false but R is true. So మీరే ట్రై చేయండి. సో ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఐ హోప్ యుల్ మేక్ దిస్ కరెక్ట్. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి బి. ఈ రీజన్ అనేది తప్పు కదా. సో ఇది 84th కాదు 86th అని చెప్పాను ఆల్రెడీ. సో ఆర్ అనేది తప్పు కాబట్టి మనకు డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 6 to 14 కూడా కరెక్ట్ గా మెన్షన్ చేశారు. ఓకేనా, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Consider the following statements and select the correct answer using the codes given below. Preventive detention is included in the chapter on fundamental rights in the Constitution of India. The Constitution has vested the legislative power
with regard to the preventive detention in the parliament only, and the state legislature has no authority in this regard. Both A and R are individually true, and R is the correct explanation of A. Both A and R are individually true, but R is not the correct explanation of A. A is true, but R is false. A is false, but R is true. So ఇప్పుడు ట్రై చేయండి ఒకసారి. So I'm hoping that you have tried it. Right answer వచ్చేసి ఆప్షన్ సి అన్నమాట. A is true but R is false. సో ఇది మనకి ప్రివెంటివ్ డిటెన్షన్ సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 22 లో మెన్షన్ చేసింది అండర్ ఫండమెంటల్ రైట్స్. సో ఆప్షన్ ఏ కరెక్ట్. హవెవర్ స్టేట్మెంట్ ఆర్ వచ్చేసి రీజనింగ్ అనేది తప్ప అనమాట. సో అందుకే A is true but R is false అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆర్టికల్ 22 గురించి డిస్కస్ చేసుకుందాం. So now let's see about article number 22. Article number 22 గురించి డీటెయిల్స్ తెలుసుకుందాము. సో ఆర్టికల్ 22 దేని గురించి చెప్తుంది అంటే ఇట్ విల్ యాక్చువల్లీ గ్రాంట్ ప్రొటెక్షన్ టు పర్సన్స్ హూ ఆర్ అరెస్టెడ్ ఆర్ డీటైన్డ్. ఎవరైతే పర్సన్స్ అరెస్ట్ అయ్యారో లేకపోతే డీటైన్ అయ్యారో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట ఆర్టికల్ నంబర్ 22. సో ఆర్టికల్ 22 విల్ గ్రాంట్ ప్రొటెక్షన్ టు పర్సన్స్ హూ ఆర్ అరెస్టెడ్ ఆర్ డీటైన్డ్. సో డిటెన్షన్ ఇస్ ఆఫ్ 2 టైప్స్. మనం చూసుకుంటే డిటెన్షన్ అనేది ఈ డిటెన్షన్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి ప్రివెంటివ్ డిటెన్షన్, ఇంకొకటి వచ్చేసి ప్యూనిటివ్ డిటెన్షన్ అన్నమాట. సో ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ టు పనిష్ అ పర్సన్ ఫర్ అన్ ఆఫెన్స్ కమిటెడ్ బై హిమ్ ఆఫ్టర్ ద ట్రయల్ అండ్ కన్విక్షన్ ఇన్ ద కోర్ట్. సో ఒక పర్సన్ ని కోర్టు నేరం చేశాడు అని కన్విక్ట్ చేసిన తర్వాత, ఓకే, ప్రూవ్ చేసిన తర్వాత, జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత అతనికి పనిష్మెంట్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం ప్యూనిటివ్ డిటెన్షన్ అని అంటాము. ఓకే, ఐ రిపీట్ ఇట్ అగైన్. If the detention is given to punish a person for an offense committed by him after the trial, కోర్టులో ట్రయల్ అయిపోయిన తర్వాత, కోర్టులో ఇతని కన్విక్షన్ అనేది అయిపోయిన తర్వాత అతనికి పనిష్మెంట్ అనేది ఇస్తే దాన్ని మనం ప్యూనిటివ్ డిటెన్షన్ అని అంటాం అనమాట. సో ఇంకొక టైప్ వచ్చేసి ప్రివెంటివ్ డిటెన్షన్. సో పేరులోనే ఉంది, ప్రివెంట్ చేయడానికి ముందే డిటెన్షన్ చేస్తున్నాం అనమాట. సో ఈవెన్ బిఫోర్ ద కోర్ట్ ట్రయల్ మనం ఒక పర్సన్ ని డిటైన్ చేస్తే దాన్ని మనం ప్రివెంటివ్ డిటెన్షన్ అని అంటాం అనమాట. సో ప్రివెంటివ్ డిటెన్షన్ on the other hand means detention of a person without any trial. So preventive detention speaks about without trial. Punitive detention speaks about with the trial. Okay, కోర్టులో ట్రయల్ అయిపోయిన తర్వాత ప్యూనిటివ్ డిటెన్షన్ కాకముందు ప్రివెంటివ్ డిటెన్షన్ అన్నమాట. సో ఇది ఒక పర్సన్ ని పనిష్ చేయాలన్న రీజన్ కాదు, కానీ లైక్ ఏమంటారు, its purpose is not to punish a person for a past offense but to prevent him from committing offense in the near future. ఓకే, ఒక పర్సన్ మీద డౌట్ ఉందనుకోండి, అతను మేబీ ఫ్యూచర్ లో ఏదైనా మిస్టేక్ కమిట్ చేస్తాడు అని అనిపించినప్పుడు అతను చేయక ముందే డిటైన్ చేయడాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అని అంటాం అనమాట. సో దస్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఇస్ ఓన్లీ అ ప్రికాషనరీ మెజర్ అండ్ బేస్డ్ ఆన్ ది సస్పెన్షన్ అనమాట. ఒక సస్పిషన్ మీదనే మనం అతన్ని అరెస్ట్ చేయడం, డిటైన్ చేయడం జరుగుతుంది. సో ఫ్యూచర్ లో ఏదైనా తప్పు చేస్తాడేమో అనుకొని ముందే డిటైన్ చేయడాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అని అంటాం అనమాట. ఓకేనా, ఐ హోప్ సో యు హావ్ అండర్స్టూడ్. సో ఆర్టికల్ 22 has 2 parts in it. The first part వచ్చేసి deals with the cases of the ordinary law and the second part వచ్చేసి it deals with the cases of the preventive detention. సో ఫస్ట్ వచ్చేసి ఆర్డినరీ లా గురించి చెప్తుంది. సో ఆర్టికల్ 22 లో మనకి 2 parts ఉంటాయి. ఆర్టికల్ 22 has 2 parts. సో పార్ట్ 1 వచ్చేసి ఆర్డినరీ లా గురించి చెప్తుంది. పార్ట్ 2 ఆఫ్ ఆర్టికల్ 22 will actually deal about ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి డీల్ చేస్తుంది అనమాట. ఓకే, సో మీరు చూసుకుంటే ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 22 కన్ఫర్స్ ద రైట్స్ ఆన్ అ పర్సన్ హూ ఇస్ అరెస్టెడ్ ఆర్ డిటైన్డ్ అండర్ అన్ ఆర్డినరీ లా. ఒక ఆర్డినరీ చట్టం ఏదైతే ఉంటుందో, ఆర్డినరీ లా ఏదైతే ఉంటుందో దాని కింద అరెస్ట్ అయిన పర్సన్ ఎవరైతే ఉంటారో అతనికి కొన్ని రైట్స్ అనేవి ఇస్తుంది అనమాట అండర్ ఆర్టికల్ 22. ఓకే, పార్ట్ 1. ఓకే, మీరు చూసుకుంటే ఆర్టికల్ 22 క్లాజ్ ఏ లో ఏమేం రైట్స్ ఇస్తుంది మరి మన కాన్స్టిట్యూషన్, ఎవరైతే ఆర్డినరీ లా కింద అరెస్ట్ అయ్యారో అతనికి కొన్ని రైట్స్ ఇస్తుంది. ఏంటి అంటే రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ది గ్రౌండ్స్ ఆఫ్ ది అరెస్ట్. అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అతనికి ఇన్ఫార్మ్ చేయాల్సిన రైట్ అతనికి ఉందన్నమాట. సో పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది ముందే ఇన్ఫర్మేషన్ అనేది అతనికి చెప్పాలి. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ హిస్ అరెస్ట్ అని చెప్పేసి.
ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ రైట్ వచ్చేసి రైట్ టు కన్సల్ట్ and to be defended, right to consult and to be defended by a legal practitioner. ఓకే. సో ఇదేం చెప్తుంది అంటే ఎవరైనా లీగల్ ప్రాక్టీషనర్ ఏదైనా లాయర్ని కానీ ఎవరినైనా మీట్ అయ్యే ఛాన్స్ ఆర్ రైట్ అతనికి కలుగజేస్తుంది అనమాట మనకి ఆర్టికల్ 22 Part 1. ఓకే. సో రైట్ టు కన్సల్ట్ అండ్ టు బి డిఫెండెడ్ బై అ లీగల్ ప్రాక్టీషనర్, దిస్ ఇస్ అనదర్ రైట్. ఇంకొకటి వచ్చేసి మనకి అనదర్ రైట్ విచ్ హీ హ్యాస్ ఇస్ రైట్ టు బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ అ మెజిస్ట్రేట్. ఓకే, బిఫోర్ ఎ మెజిస్ట్రేట్ విత్ ఇన్ 24 hours అనమాట. 24 hours లోగా అతన్ని ఒక మెజిస్ట్రేట్ ముంగట ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, విచ్ ఇస్ ఎక్స్క్లూడింగ్ ద ట్రావెలింగ్ టైం ని ఎక్స్క్లూడ్ చేయాలి, ఇంక్లూడ్ కాదు. ట్రావెలింగ్ ఏదైతే టైం ఉందో దాన్ని మినహాయించి మిగతా టైం ఏదైతే ఉంటుందో అది టోటల్ 24 hours దాటకుండానే మెజిస్ట్రేట్ ముందట అతన్ని ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే రైట్ టు బి another right which is given to him is right to be released after 24 hours unless the magistrate authorizes further detention. సో ఫర్దర్ గా ఇతను డిటైన్ అవ్వాలి అని చెప్తే తప్పితే మెజిస్ట్రేట్ దగ్గర ఒకవేళ 24 hours లో ప్రొడ్యూస్ చేయకపోతే అతన్ని రిలీజ్ చేయాలన్నమాట, అతని రైట్ అది. ఓకే. ఎవరినైనా 24 hours కి మించి డిటెన్షన్ లో ఉంచి అతన్ని మెజిస్ట్రేట్ ముంగట ప్రొడ్యూస్ చేయకుండా అతన్ని అలానే ఉంచారనుకోండి, అప్పుడు అతను అరెస్ట్ చేశారు కదా, ఆ అరెస్ట్ నుంచి రిలీజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ సమ్ రైట్స్ విచ్ ఆర్ గివెన్ టు ది ఏమంటారు, దీస్ ఆర్ సమ్ రైట్స్ విచ్ ఆర్ గివెన్ అండర్ ది ఆర్డినరీ లా అనమాట. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే దీస్ సేఫ్ గార్డ్స్ ఆర్ నాట్ అప్లికబుల్ టు ఎనిమీ ఏలియన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మనకి ఆల్రెడీ సిటిజన్షిప్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఏలియన్ లో 2 types ఉంటారు. అంటే ఏలియన్ అంటే హు ఆర్ నాట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, అందులో ఫ్రెండ్లీ ఏలియన్ ఉంటారని చెప్పాను అండ్ ఎనిమీ ఏలియన్ ఉంటారని చెప్పాను. ఎనిమీ ఏలియన్స్ అంటే వాళ్ళ వల్ల మన ఇండియన్ సావరినిటీకి యూనిటీకి లేకపోతే ఏదైనా థ్రెట్ ఉన్నా లేకపోతే వాళ్ళ కంట్రీతో మనము వార్ లో ఉన్నా అలాంటి వాళ్ళని మనం ఎనిమీ ఏలియన్స్ అంటాము. వాళ్ళకి మాత్రం ఈ సేఫ్ గార్డ్స్ అనేవి ఉండవన్నమాట. దీ సేఫ్ గార్డ్స్ ఆర్ నాట్ అప్లికబుల్ టు అన్ ఎనిమీ ఏలియన్ ఆర్ అ పర్సన్ హు ఆర్ అరెస్టెడ్ ఆర్ డిటైన్డ్ అండర్ ది ప్రివెంటివ్ డిటెన్షన్. నేను చెప్పాను కదా, ప్రివెంటివ్ డిటెన్షన్ ఇది ఓన్లీ ఆర్డినరీ లా కిందనే ఈ మనకి ఈ రైట్స్ అనేవి ఉంటాయన్నమాట, నాట్ ఫర్ ది ప్రివెంటివ్ డిటెన్షన్. ఓకే. ద సుప్రీం కోర్ట్ ఆల్సో రూల్డ్ దట్ ది అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 22 do not cover arrest under the orders of the court, civil arrest on failure to pay the income tax and deportation of an alien. They apply only to an act of a criminal or quasi criminal nature or some activity prejudicial టు పబ్లిక్ ఇంట్రెస్ట్. సో ఈ పర్టికులర్ రైట్స్ అనేవి ఎవరికి ఉంటాయని చెప్తుంది, ఎవరికి ఉండవని చెప్తుంది అంటే సుప్రీం కోర్టు ఎవరైతే ఎనిమీ ఏలియన్స్ ఉంటారో వాళ్ళకి, ఎవరైతే ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఉన్నారో వాళ్ళకి కూడా ఈ రైట్స్ అనేవి అప్లికబుల్ కావు. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఆర్టికల్ 22 విల్ నాట్ కవర్ అరెస్ట్ అండర్ ది ఆర్డర్స్ ఆఫ్ ది కోర్ట్ అరెస్ట్ చేయమని ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా ఇలాంటివి అన్నమాట. ఓకే. ఎవరికి ఏమంటారు, సో ఈ పర్టికులర్ ఆర్డర్ మీరు ఖచ్చితంగా తన్ని అరెస్ట్ చేయాలని ఒకవేళ కోర్ట్ చెప్పింది అనుకోండి, వాళ్ళకి అది వర్తించదు. ఓకేనా. సో అరెస్ట్ ఆన్ ఫెయిల్యూర్ టు పే ఎనీ ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించింది కానీ ఓకే ఏలియన్ కి సంబంధించి వీటికి మాత్రం ఆర్టికల్ 22 కింద ఎలాంటి రైట్స్ అనేవి ఉండవు యాజ్ పార్ట్ ఆఫ్ పార్ట్ 1. సో దే అప్లై ఓన్లీ టు అన్ యాక్ట్ ఆఫ్ అ క్రిమినల్ ఆర్ ఎ క్వాజీ క్రిమినల్ నేచర్ ఆర్ సమ్ యాక్టివిటీ ప్రిజుడిషియల్ టు పబ్లిక్ ఇంట్రెస్ట్. సో క్రిమినల్ యాక్టివిటీస్ కి మాత్రమే ఇవన్నీ వస్తాయి అన్నమాట, అండ్ క్వాజీ క్రిమినల్ యాక్టివిటీస్ కి కూడా వస్తాయి. అండ్ ఆల్సో ఇఫ్ ఇట్ ఈస్ ప్రిజుడిషియల్ టు ద పబ్లిక్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇవన్నీ అప్లై అవుతాయి అనమాట. ఓకేనా. ఐ హోప్ సో ఐ హావ్ అండర్స్టూడ్ ది పార్ట్ 1. సో పార్ట్ 1 లో ఏమేమి మెన్షన్ చేశారు, ఒకటి వచ్చేసి రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఎందుకు చేశారో ఇన్ఫార్మ్ చేయాలి, అండ్ ఆల్సో 24 hours ఎక్స్క్లూడింగ్ ద టైమ్ ఆఫ్ ది ట్రావెల్ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి, ఒకవేళ చేయకపోతే రిలీజ్ చేయాలి. సో హీ షుడ్ బి గివెన్ అ రైట్ టు కన్సల్ట్ అండ్ గెట్ డిఫెండెడ్ బై లీగల్ ప్రాక్టీషనర్ ఆల్సో. దీస్ ఆర్ రైట్స్ అండర్ ఆర్టికల్ 22 పార్ట్ 1. సో ఇప్పుడు మనం పార్ట్ 2 లో సెకండ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 22 గురించి చూద్దాం. సో ఆర్టికల్ 22 సెకండ్ పార్ట్ ఏం చెప్తుంది అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి చెప్తుంది. ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ప్రివెంటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటి,
సో అతను ఏది చేయకముందే అతని మీద డౌట్ తో ఒక సస్పిషన్ తో అతన్ని అరెస్ట్ చేయడాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అని అంటాం అనమాట. ఓకే, ద సెకండ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 22 గ్రాంట్స్ ప్రొటెక్షన్ టు పర్సన్ హూ ఆర్ అరెస్టెడ్ ఆర్ డిటైన్డ్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ లా. ప్రివెంటివ్ డిటెన్షన్ లా కింద ఎవరైనా అరెస్ట్ చేస్తే వాళ్ళకి ఆర్టికల్ 22 సెకండ్ పార్ట్స్ కొన్ని రైట్స్ అనేవి ఇస్తుంది అనమాట. దిస్ ప్రొటెక్షన్ ఈస్ అవైలబుల్ టు బోత్ సిటిజన్ యాజ్ వెల్ యాజ్ ఏలియన్స్ అండ్ ఇంక్లూడ్ ది ఫాలోయింగ్. సో ఈ పర్టికులర్ ది మాత్రం మనకి సిటిజన్స్ కు ఉంటున్నాయి ఈ రైట్స్ అనేవి, ఏలియన్స్ కి కూడా ఈ రైట్స్ అనేవి లైక్ వర్తిస్తాయి అన్నమాట. ఓకేనా, సో మీరు చూసుకుంటే ఇందులో ఇచ్చిన రైట్స్ ఏంటంటే ద డిటెన్షన్ ఆఫ్ ద పర్సన్ కెనాట్ ఎక్సీడ్ 3 months. సో ఎవరినైనా మనం ప్రివెంటివ్ డిటెన్షన్ కింద డిటైన్ చేస్తే 3 months కన్నా ఎక్కువగా ఉంచుకోండి అనమాట, అన్లెస్ అన్ అడ్వైజరీ బోర్డ్ రిపోర్ట్ సఫిషియంట్ కాజ్ ఆఫ్ ఎక్స్టెండెడ్ డిటెన్షన్. సో ఒక అడ్వైజరీ బోర్డ్ ని నియమించాలి, ఆ అడ్వైజరీ బోర్డ్ ఇస్తే సలహా ఇస్తే తప్పితే ఫర్దర్ డిటైన్ అవ్వాలి అని తప్పితే 3 months అయిపోయింది అనుకోండి అతన్ని రిలీజ్ చేసేయాలన్నమాట. ఓకే, 3 months అనేది టైం పీరియడ్. సో మరి ఈ పర్టికులర్ అడ్వైజరీ బోర్డ్ లో ఖచ్చితంగా ఒకరు he should be a judge of high court అనమాట. the board is to consist of judges of high court. సో అడ్వైజరీ బోర్డ్ అనేది it should contain జడ్జెస్ ఆఫ్ ది హైకోర్ట్, హైకోర్ట్ కి సంబంధించిన జడ్జెస్ ఇందులో మెంబర్స్ అయి ఉండాలన్నమాట. ఓకేనా, అప్పుడే వాళ్ళు ఇచ్చిన అడ్వైజ్ అనేది వర్తిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ద గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ షుడ్ బి కమ్యూనికేటెడ్ టు ద డిటైన్యూ. సో డిటైన్యూ ఎవరైతే ఉన్నారో అంటే ఎవరినైతే అరెస్ట్ చేశారో ఆర్ డిటైన్ చేశారో అతనికి ఎందుకు డిటైన్ చేశారు అని చెప్పేసి అతనికి రీజన్ అనేది తెలియజేయాలి. సో ద గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ షుడ్ బి కమ్యూనికేటెడ్ విత్ హిమ్. సో హౌఎవర్ ఇఫ్ ద ఫ్యాక్ట్స్ కన్సిడర్ టు బి అగేన్స్ట్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ కి అగేన్స్ట్ గా ఫ్యాక్ట్స్ ఉన్నాయి అనిపిస్తే, ఓకే రీజన్స్ ఉన్నాయి అనిపిస్తే డిటెన్యూకి చెప్పని అవసరం లేదనమాట. ఒకవేళ అతని రీజన్ అడిగినా ఒకవేళ అది పబ్లిక్ ఇంట్రెస్ట్ కి అగేన్స్ట్ గా ఉంటుంది అని అనిపిస్తే అతనికి చెప్పకుండా పర్లేదు. ఓకే, ఇది కూడా మెన్షన్ చేశారు. అండ్ ద డిటెన్యూ షుడ్ బి అఫోర్డెడ్ అన్ ఆపర్చునిటీ టు మేక్ అ రిప్రజెంటేషన్ అగేన్స్ట్ ద డిటెన్షన్ ఆర్డర్. డిటెన్షన్ ఆర్డర్ కి అగేన్స్ట్ గా డిఫెండ్ చేసుకోవడానికి అతనికి ఒక ఆపర్చునిటీ అనేది ఇవ్వాలి. హీ షుడ్ బి గివెన్ ఆపర్చునిటీ టు మేక్ అ రిప్రజెంటేషన్, నాట్ డిఫెండ్, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి. ఓకే, నేను తప్పు చేయలేదు సార్, నన్ను తప్పుగా అనుకుంటున్నారు అని చెప్పేసి అలా రిప్రజెంటేషన్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. అతనికి ఆ ఛాన్స్ కూడా ఇవ్వాలి. So these are the rights which are granted under the Part-2 of Article 22 for the persons who got arrested under the preventive detention. Preventive detention కింద ఎవరైతే అరెస్ట్ చేస్తామో వాళ్ళకి ఈ హక్కులని రాజ్యాంగం కలిగజేస్తుంది అనమాట. ఓకే, కల్పజేస్తుంది. నెక్స్ట్, సో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇందులో కొంచెం చేంజెస్ అనేవి తీసుకొద్దాం అనుకున్నారు, హవెవర్ వాటిని మనం ఇంప్లిమెంట్ చేయలేదు. సో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏమైంది అంటే ఈ యాక్ట్ వచ్చేసి 1978 లో వచ్చింది. ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ ద పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ వితౌట్ ఆబ్టైనింగ్ ద ఒపీనియన్ ఆఫ్ ది అడ్వైజరీ బోర్డ్ ఫ్రమ్ 3 months నుంచి 2 months కి తగ్గించింది అనమాట. సో 3 months నుంచి 2 months కి ఏమంటారు, సో 2 months కనుక కంటిన్యూగా డిటైన్ చేస్తే అతన్ని రిలీజ్ చేసేయాలి ఒకవేళ అడ్వైజరీ బోర్డ్ ఎలాంటి అడ్వైజ్ ఇవ్వకపోతే అని చెప్పేసి పీరియడ్ ని తక్కువ చేయడం జరిగింది. హౌఎవర్ ఈ ప్రొవిజన్ ని మనము ఇట్ వాజ్ నాట్ బ్రాట్ ఇన్ టు ఫోర్స్. సో ఒరిజినల్ గా 3 months ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో మీరు లాజికల్ గా ఆలోచిస్తే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఆఫ్టర్ ది ఇందిరాగాంధీ గవర్నమెంట్. సో ఇందిరాగాంధీ గవర్నమెంట్ టైంలో ఎమర్జెన్సీ టైంలో ఎవరిని దొరికితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయడం జరిగింది అనమాట. సో దాన్ని కర్టైల్ చేయడానికి తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఇట్ హ్యాస్ బ్రాట్ డౌన్ ద పీరియడ్ ఫ్రమ్ 3 to 2 months అనమాట. ఓకేనా, సో నెక్స్ట్, సో దీని కిందనే మనకి చాలా చట్టాలు కూడా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీసా యాక్ట్ అని, టాడా యాక్ట్ అని, పోటా యాక్ట్ అని ఇవన్నీ ఉన్నాయి. హౌఎవర్ వాటిని మనం రీపీల్ చేసేసాం అంటే ఇప్పుడు అవి లేవన్నమాట, చట్టాలను తీసేయడం జరిగింది. హౌఎవర్ మనకి ఇప్పుడు నడుస్తుంది ఒకటే యుఏపిఏ. ఓకే, ఇది 1967 లో వస్తుంది. సో యుఏపిఏ గురించి మీరు ఫర్దర్ గా న్యూస్ లో ఉన్నప్పుడు కరెంట్ అఫైర్స్ లో భాగంగా కానీ లేకపోతే మీకు టైం ఉంటే ఏదైనా వీడియో ఆర్ ఎనీ గూగుల్లో చూసి చదివేసుకోండి. ఓకేనా, సో మీరు చూసుకుంటే ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఏదైతే ఉందో ఇది ఎలాంటి డెమోక్రటిక్ గవర్నమెంట్ లో కూడా లేదు. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ టు నో దట్ నో డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ ప్రివెంటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ డిటెన్షన్ అనే ఒక క్లాస్ ఎలాంటి డెమోక్రటిక్ గవర్నమెంట్ లో లేదు. ప్రజాస్వామ్య దేశాలలో అసలు ఎక్కడ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది లేదనమాట.
సో ఇట్ ఈస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ఇండియాకి ఒక్కటి దానికి ఉందన్నమాట. సో ఇది మనం యుఎస్ఏలో చూసుకుంటే అసలు యుఎస్ఏకి ఇలాంటి కాన్సెప్టే తెలియదు. సో వెరాస్ బ్రిటన్ చూసుకుంటే బ్రిటన్ నుంచి మనం ఇది ఆబ్టైన్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు బ్రిటన్ ఫాలో అవ్వట్లేదు ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ మెథడ్ ని. ఇది ఓన్లీ సెకండ్ వరల్డ్ వార్ టైంలో దీన్ని ఫాలో అయ్యింది అనమాట. ఫర్ సెక్యూరిటీ పర్పస్ అది ఫాలో అయ్యింది. హవెవర్ దాని తర్వాత దాన్ని ఎప్పుడు బ్రిటన్ కూడా ఫాలో అవ్వలేదు. సో మన ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ మన కంట్రీలో మాత్రమే ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది, ఒక డెమోక్రటిక్ కంట్రీ అయ్యుండి ఇలాంటి క్లాస్ అనేది రాజ్యాంగంలో అమర్చారనమాట. ఓకేనా? సో ఇట్ వాస్ గివెన్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓన్లీ ఫర్ ద సెక్యూరిటీ, ఇంటిగ్రిటీ, యూనిటీ ఉండాలి ఇండియాలో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఐ హోప్ సో యూ హావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ 22 ఇన్ డీటెయిల్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఆర్టికల్ 22 కి సంబంధించి ఒక క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు ద ప్రివెంటివ్ డిటెన్షన్ ఇన్ ఇండియా ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? సో ద detainee has a right to challenge the detention order on the ground that he was already in jail when the detention order was passed. The detainee can claim bail on the ground that he has been in the prison beyond 24 hours without an order of the magistrate. సో ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, హవెవర్ ఇక్కడ మీకు ఆల్రెడీ అర్థం అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, పాజ్ చేసుకోండి. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 1 ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు చూసుకుంటే ఈ సెకండ్ అయితే మీకు తెలుసు 24 అవర్స్ కాదు, ఇది ఓన్లీ నార్మల్ లా కేసులోనే. ఓకే, నార్మల్ లా ఉన్నప్పుడే మనం ఈ 24 అవర్స్ అనేది వర్తిస్తుంది. హవెవర్ ఈ పర్టికులర్ ఎవరైతే ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేయబడతారో వాళ్ళకి 3 months అట్లీస్ట్ వాళ్ళు ఉండాలి, అన్లెస్ ఒక అడ్వైజరీ బోర్డ్ వాళ్ళకి చెప్పినంత వరకు. ఓకే, అది ఏమంటారు, అతని డిటెన్షన్ పీరియడ్ ని పెంచాలి అన్నంత వరకు అతను 3 months తర్వాత బయటికి రావచ్చు అనమాట. అది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు తెలిసినంత వరకు మీరు సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, అండ్ ఫస్ట్ ఆప్షన్ లో కూడా సెకండ్ ఉంది కాబట్టి సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఎలిమినేట్ చేయొచ్చు. రాజ్ మీకు ఆప్షన్ సి, ఆప్షన్ డి లో కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే నేను ఫస్ట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ద డిటెన్యూ హ్యాస్ అ రైట్ టు ఛాలెంజ్ ద డిటెన్షన్ ఆర్డర్ ఆన్ ది గ్రౌండ్ దట్ హీ వాజ్ ఆల్రెడీ ఇన్ ద జైల్ వెన్ ద డిటెన్షన్ ఆర్డర్ వాజ్ పాస్డ్. సో కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచిస్తే డెఫినెట్ గా ఒకవేళ ఆల్రెడీ జైల్లో ఉన్నప్పుడు మళ్ళీ డిటెన్షన్ ఆర్డర్ ఎందుకు వస్తుంది? ఇఫ్ హీఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్, అంటే ఒకవేళ అతన్ని ఆల్రెడీ జైల్లో ఉంచారు, దానికి ఏదో జైల్ టర్మ్ ఉంది. సో అతను జైల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఏమంటారు, మనం దేనికి ప్రివెంటివ్ డిటెన్షన్ చేస్తున్నాం, ఏదో డేంజర్ ఉంటుంది అని చెప్పేసి. హవెవర్ హీ ఈస్ ఇన్ ద జైల్, సో దానివల్ల డేంజర్ అనేది ఉండదు కదా. సో అలాంటప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నప్పుడు డిటెన్షన్ ఆర్డర్ మీద ఛాలెంజ్ అనేది చేయొచ్చు అనమాట. అందుకే 1 ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ హ్యూమన్ రైట్ యాజ్ వెల్ యాజ్ ది ఫండమెంటల్ రైట్స్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? సో రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు వర్క్, రైట్ టు హౌసింగ్. సో ఒకసారి ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. రైట్ ఆన్సర్ వచ్చేసి రైట్ టు ఎడ్యుకేషన్ అనమాట. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఇస్ బోత్ హ్యూమన్ రైట్ యాజ్ వెల్ యాజ్ ది ఫండమెంటల్ రైట్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఆర్టికల్ 22 గురించి క్వశ్చన్ వచ్చింది, సాల్వ్ చేద్దాం. ద ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ అండర్ ఆర్టికల్ 22 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా is not applicable to or available to. So the protection against arrest and detention is not applicable to enemy alien, a person detained under the preventive detention law, a foreigner, an overseas citizen of India. So 1 and 2 only, 1, 3 and 4, 1, 2 and 3, 3 and 4. ఒకసారి ట్రై చేయండి, పాజ్ చేసుకొని. So I'm hoping that you have tried it. Right answer is A anamata, 192. Enemy alien ki vartinchadani already meeku cheppanu. And also a person who is already detained under the preventive detention law, ordinary law kinda already detain ayina person meeda adi vartinchadu. Same logical ga intaku mundu discuss chesam kada, logical ga think cheste already detain ayina person meeda malli enduku detention order vastundi? Okay, the protection against arrest and detention will not be given for a person who is detained under the preventive detention law. Okay, option 1 and 2 is the right answer. సో దీని గురించి నేను ఆల్రెడీ ఆర్టికల్ 19 చెప్పేటప్పుడు మీకు డిస్కస్ చేశాను. హవెవర్ ట్రై చేయండి. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇన్ ఇండియా ఇస్ అవైలబుల్ టు ద పీపుల్ అండర్ ది లా ఆఫ్ పార్లమెంట్, స్పెసిఫికలీ ప్రొవైడెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్, implied in the right of freedom of expression, available to the people of India under the executive order. సో ట్రై చేయండి ఇప్పుడు.
సో ఐఎమ్ హోపింగ్ దట్ యూ హ్యావ్ ట్రైడ్ ఇట్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనమాట. నేను ఆల్రెడీ 19 చెప్పినప్పుడు చెప్పాను కదా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద రీజనబుల్ రెస్ట్రిక్షన్ చెప్పే ముందు ఐ టోల్డ్ యూ దట్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది కూడా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ స్పీచ్ కిందనే వస్తుందని చెప్పేసి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. So right to information in India is a fundamental right, legal right, both fundamental and legal right, neither fundamental nor legal right. So try చేయండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అనమాట, ఫండమెంటల్ రైట్. మీకు చెప్పాను ఆల్రెడీ, ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21 అని చెప్పేసి. ఆర్టికల్ 21 అనేది మేనకా గాంధీ కేసు తర్వాత బికాస్ ఆఫ్ ది బ్రాడ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ లా మనం ఏం చేసాము, లాడ్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ యాడెడ్ ఇన్ టు ఆర్టికల్ 21. సో ఆ ప్రాసెస్ లోనే ఈ పర్టికులర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ని కూడా it came under the article 21 only. So through various judgments దీన్ని ఇందులో యాడ్ చేయడం జరిగింది. Which among the following or which one of the following statements regarding the constitutionally guaranteed right of education in India is correct? Education ki sambandhinchina right ki sambandhinచిన statements lo ఏది right answer అనేది ట్రై చేయండి ఒకసారి. ఆప్షన్ ఏ వచ్చేసి రైట్ covers both child and adult literacy and therefore universally guarantees education to all the citizens. The right is a child right covering the age group of 6 to 14 years and became operational from the year 2015. So the right has been taken from the British Constitution, which was first welfare state in the world. The right has given to all the Indian children between the age of 6 to 14 years under 86th Constitutional Amendment Act. So try చేయండి, ఆల్రెడీ చెప్పాను మీకు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. మనకు తెలిసిందే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం 6 to 14 years ఈ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కి రైట్ అనేది ఇచ్చామని చెప్పేసి తెలిసే కదా. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. In India, the right to freedom of speech and expression is restricted on the grounds of the sovereignty and integrity of India, contempt of court, friendly relation with a foreign state, protection of minorities. Select the correct answers using the codes given below. 1, 2 and 3, 2, 3 and 4, 1, 3, 1, 2 and 4. So నేను మీకు ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు కరెక్ట్ పెడతారు అనుకుంటున్నా. సో పాజ్ చేసుకొని ట్రై చేయండి ఒకసారి. So I'm hoping that you have tried it. Right answer is option A anamata. 1, 2 and 3 is the right answer. So this is restricted on the grounds of sovereignty and integrity of India అని చెప్పాను, contempt of court చెప్పాను, friendly relation with foreign state కూడా చెప్పాను. Whereas minority కి సంబంధించిన protection we have told under article residence కి సంబంధించిన article and also settlement కి సంబంధించిన article కి restriction గా ఇది చెప్పాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. Which one of the following statements is correct? Rights are claims of the state against the citizens. So state ki sambandhinchina claims antunnaru. Rights are privileges which are incorporated in the constitution of the state. Rights are claims of the citizens against the state. Rights are privileges of a few citizens against the many. So pause cheskoni koncham logical ga koncham alochinchi try cheyandi. So I'm hoping that you have tried it. Right answer is option C అనమాట. సో మనకు తెలుసు ఇది స్టేట్, ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇవి ఎవరికి వర్తిస్తాయి, సిటిజన్స్ కి వర్తిస్తాయి. సో సిటిజన్స్ క్లెయిమ్ చేయొచ్చు స్టేట్ మీద, నాకు ఈ రైట్ అనేది పోతే మనము ఈ రైట్ అనేది నాకు కావాలి, ఈ రైట్ ని ప్రొటెక్ట్ చేయండి. ఒకవేళ ప్రొటెక్ట్ చేయకపోతే మనం జుడిషియరీకి వెళ్ళొచ్చు, సుప్రీం కోర్ట్కి వెళ్ళొచ్చు, అవునా. సో దే ఆర్ జస్టిషియబుల్ కాబట్టి మనం సుప్రీం కోర్ట్కి వెళ్ళొచ్చు. అంటే సిటిజన్స్ యొక్క క్లెయిమ్స్ ఇవి. రైట్స్ ఆర్ క్లెయిమ్స్ ఆఫ్ ద సిటిజన్ విచ్ ఆర్ అగేన్స్ట్ ద స్టేట్. స్టేట్ మీద ఒక బర్డెన్ ఉంటుంది, స్టేట్ మీద ఒక బర్డెన్ ఉంటుంది, రైట్స్ ని ప్రొటెక్ట్ చేసే బర్డెన్. సో దీస్ ఆర్ క్లెయిమ్స్ అగేన్స్ట్ ద స్టేట్ బై ద సిటిజన్స్, నాట్ బై ద స్టేట్ అగేన్స్ట్ ద సిటిజన్స్. సో ఫస్ట్ ది ఆటోమేటిక్ గా రాంగ్ అయిపోతుంది. ఓకే, సో రైట్స్ ఆర్ ప్రివిలేజెస్ విచ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నో, these are not privileges. And ఇంకొక D లో ఏమి ఇచ్చారు, these are privileges of few citizens against the many. లాజికల్ గా థింక్ చేయండి. సో ఇది మనం కాన్స్టిట్యూషన్ రాసుకుందే ఏమంటారు, అసమానతలు తగ్గించాలి అని ఒక భావనతోని కదా. సో డి అనేది తప్ప అనమాట. ఆబ్వియస్ గా ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో మీరు ఎన్సీఆర్టీ చదివింటే ఈ ఆన్సర్ ఈజీగా పెట్టేవాళ్ళు. సో మీకు ఫిలాసాఫికల్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది మనకి క్లాస్ 11 ఎన్సీఆర్టీ అండ్ lower classes NCERT of Polity. ఒకసారి చూడండి, go through them.
The citizens of India do not have which one of the following fundamental rights: right to reside and settle in any part of India, right to acquire, hold and dispose of property, right to practice any profession, right to form cooperative societies. So pause చేసుకొని ట్రై చేయండి ఒకసారి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. రైట్ టు ప్రాపర్టీని మనము ఆల్రెడీ తీసేయడం జరిగిందని చెప్పాను కదా. సో ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ ప్రాపర్టీ రైట్ ని ఫండమెంటల్ రైట్ నుంచి లీగల్ రైట్ గా పెట్టాము? ఏమంటారు? కామెంట్ చేయండి ఒకసారి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, సో మీరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. So which of the following is or are not a fundamental right under the Constitution of India? Right to education, right to work, right to form associations, right to practice any profession. So select the correct answers using the codes given below. So pause చేసుకొని try చేయండి ఒకసారి. సో ఐఎమ్ హోపింగ్ దాట్ యూ హ్యావ్ ట్రైడ్ ఇట్. మనం ఆల్రెడీ రైట్ టు ఎడ్యుకేషన్ ని ఆర్టికల్ 21 లో చూసాము. రైట్ టు ఫార్మ్ అసోసియేషన్ ని మనం ఆల్రెడీ ఆర్టికల్ 19 లో చూసాము. రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ని కూడా ఆర్టికల్ 19 లో చూసాము. వెరాజ్ రైట్ టు వర్క్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ అ ఫండమెంటల్ రైట్ కాబట్టి ఓన్లీ 2 అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. Which of the following freedoms is not specifically mentioned in the Constitution of India as a fundamental right but has been subsequently upheld by the Supreme Court as such? Freedom of trade, occupation and business, freedom to reside and settle in any part of the country, freedom of association and union, freedom of press. So pause చేసుకొని try చేయండి. So I'm hoping that you have tried it. Right answer is freedom of press. So freedom of press is a part of a freedom of speech. However, direct గా దీని కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయలేరు. త్రూ వేరియస్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ ద్వారా మనం దీన్ని ఆర్టికల్ 19 భాగంగా మనం చేర్చుకోవడం జరిగింది కదా. సో ఆర్టికల్ 19(1)(a) కింద మనకు వస్తుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. హవెవర్ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ మెన్షన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. సో డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆర్టికల్ ఈ ట్రేడ్, ఆక్యుపేషన్ అండ్ బిజినెస్ కి సంబంధించిన ఆర్టికల్ ఏంటి రీకలెక్ట్ చేసుకోండి. రిసైడ్ అండ్ సెటిల్మెంట్ కి సంబంధించింది ఏంటి, అసోసియేషన్ కి సంబంధించింది ఏంటి, ఈ 3 ఆర్టికల్స్ ని రీకలెక్ట్ చేసుకునే బాధ్యత మీద అనమాట ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. Let's solve the final question of the day. Which of the following statements are true for the fundamental right to life and personal liberty as guaranteed under Article 21 of the Constitution of India? The right is available to citizens as well as aliens. It covers protection against arbitrary executive and legislative actions. It includes the right to live with human dignity. It can be taken away according to the procedure established by the law. So select the correct answers using the codes given below. So pause చేసి ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి అనమాట. సో మీరు చూసుకుంటే ద రైట్ ఈస్ అప్లికేబుల్ టు సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ ఏలియన్స్ అంటున్నారు. సో ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అనేది ఇద్దరికి అప్లికేబుల్, అది కరెక్టే. ఇట్ కవర్స్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ద ఆర్బిటరీ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ యాక్షన్. దిస్ ఇస్ ఆల్సో రైట్. ఇట్ ఇంక్లూడ్స్ ద రైట్ టు లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్ అనమాట. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా ఓకే, కానీ దీనికి కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. సో అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ఆర్ జస్ట్ లేకపోతే దాన్ని కూడా మనము ఇంప్లిమెంట్ చేయలేమని చెప్పాను. సో హవెవర్ ఇక్కడ కొంచెం బ్రాడ్ ఇంటర్ప్రిటేషన్ తో చూసుకుంటే ఆర్టికల్ 21 కి 1, 2, 3, 4 ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్ అనమాట. సో ఎగ్జామ్ లో ఇచ్చిన కీ ప్రకారం అయితే సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో అదనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ సో యూ హావ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సో టోటల్ గా మీకు ఆర్టికల్ ఏమేమి డిస్కస్ చేసామమ్మా ఈరోజు మనము? లెట్ మీ రీకాల్ యూ. ఆర్టికల్ 17 గురించి డిస్కస్ చేసాము, ఆర్టికల్ 18, ఆర్టికల్ 19. ఓకే, ఆర్టికల్ 19 లో భాగంగా మనం మళ్ళీ 1A గురించి, 1B గురించి, 1C, ఓకే, అండ్ 1D, 1E, 1F పోయిందని చెప్పాను, 1G వచ్చింది. ఓకే, సో ఇవన్నీ డిస్కస్ చేసాం. మళ్ళీ దీనికి సంబంధించిన రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ గురించి డిస్కస్ చేసాం. ఆర్టికల్ 20 గురించి డిస్కస్ చేసాం. 21, 22 ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్. సో దీస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ టుడే. లాస్ట్ క్లాస్ లో వచ్చేసి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 16 వరకు డిస్కస్ చేసాము. సో మనం 22 వరకు డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్ లో అయితే మనము ఆఫ్టర్ 22 ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిస్కస్ చేస్తాం అనమాట. మీరు చూసుకుంటే ఈ పర్టికులర్ మనం ఎక్కడి వరకు ఫినిష్ చేసామంటే ఆర్టికల్ 14 to 18 మీకు ఆల్రెడీ చెప్పాను రైట్ టు ఈక్వాలిటీ కింద వస్తుందని. ఓకే,
సో ఆర్టికల్ 14 to 18 వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాము. నిన్న 16 వరకు చేసాము, ఈరోజు 17 అండ్ 18 చేసాము. అండ్ ఆర్టికల్ 19 to 22 ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఫర్ ఫ్రీడమ్ అనమాట, రైట్ టు ఫ్రీడమ్. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి మ్యామ్, ఏదైనా ట్రిక్ ఉందా అంటే ట్రిక్ అని చెప్పలేను, బట్ హవెవర్ ఒక చిన్న స్టోరీలా చెప్తాను చూడండి. మీకు వెన్ యూ రీడ్ ఇట్ ఫ్రీక్వెంట్ గా మీరు బుక్స్ లో చదువుతుంటే ఆటోమేటిక్ గా గుర్తుండిపోతుంది. హవెవర్ మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. 14 to 18 years మనకి ఆల్మోస్ట్ స్కూలింగ్ అండ్ ఏమంటారు ఇంటర్మీడియట్ ఏజ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనకి యూనిఫామ్ ఉంటుంది, అవునా? సో +1 +2 వరకు చాలా స్కూల్స్ లో యూనిఫామ్ అనేది ఉంటుంది. అందరికి ఈక్వల్ ట్రీట్మెంట్, అంటే డిఫరెంట్ డ్రెస్సింగ్స్ వేసుకుంటే ఏమవుతుంది అంటే డ్రెస్సింగ్ స్టైల్లో మనకు అర్థమైపోతుంది ఎవరు రిచ్ ఎవరు పూర్ అని ఇన్ఈక్వాలిటీస్ అనేవి కనబడతాయి. అబౌవ్ 14 to 18 years లో మనకి ఎక్కువగా మన ఫ్రెండ్స్ అండ్ ఆల్ స్టేటస్ ఎవ్రీథింగ్ విల్ లుక్ ఈక్వాలిటీ. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ 19 to 22 వచ్చేసి మనం కాలేజ్ లైఫ్ స్పెండ్ చేస్తాము. కాలేజ్ లైఫ్ లో విల్ హ్యావ్ అ సర్టెన్ అమౌంట్ ఫ్రీడమ్, అవునా? సో బీటెక్ చేసినా కానీ ఓకే, లేకపోతే ఏదైనా కాలేజ్ లో మీకు ఫ్రీడమ్ అనేది ఉంటుంది, రైట్ టు ఫ్రీడమ్. 19 to 22 ఇస్ ఫ్రీడమ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనమాట. ఆర్టికల్ 23 నుంచి ఆర్టికల్ 24 వరకు మనకి రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. సో మనకు వన్స్ 22 ఫినిష్ అయిందంటే 23 నుంచి అందరు జాబ్స్ చేస్తూ ఉంటారు. సో జాబ్స్ చేయడంలో ఏముంటుంది అంటే ఫస్ట్ టైం మనము లైఫ్ లో ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటూ ఉంటాము. సో ఆ టైంలో మనం మనల్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఐటీ జాబ్, ఈ మధ్యలో అందరూ ఐటీ సెక్టర్ లో పని చేస్తున్నారు. ఐటీ సెక్టర్ లో ఈ ఓనర్స్ ఏం చేస్తారు, ఈ సిఇఓలు వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ ఎక్స్ప్లాయిట్ us. ఓకే, ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఓకే, జస్ట్ క్యాజువల్ గా చెప్తున్నా, డోంట్ టేక్ ఎనీథింగ్ ఇన్ టు హార్ట్. సో జస్ట్ లిజన్ ఇట్ యాజ్ అ స్టోరీ. సో ఎక్స్ప్లాయిట్ చేస్తారు. సో అలా మీరు 23, 24 లో ఫస్ట్ టైం ఎక్స్ప్లాయిటేషన్ ఎదుర్కొని ఫేస్ చేసి ఉంటారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 25 నుంచి 28 వరకు. సో వన్స్ యుల్ గెట్ ఎక్స్ప్లాయిటెడ్, మీకు ఒకటే కనిపిస్తుంది అనమాట. ఓకే, మనము రిలీజన్ వైజ్ గా మనం ఏదైనా దాంట్లో జాయిన్ అయ్యి అందులో ఉన్న మతానికి సంబంధించిన దాంట్లో మనం జాయిన్ అయ్యి కొంచెం పీస్ఫుల్ గా లైఫ్ గడుపుదామని చెప్పేసి అనుకుంటారు. ఈ పర్టికులర్ ఏజ్ లో కొంచెం భక్తి పెరుగుతుంది, రిలీజియస్ యాక్టివిటీస్ లో ఎక్కువగా ఉంటారు కాబట్టి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి వస్తుంది అనమాట 25 to 28. నెక్స్ట్ ఏమవుతుంది అంటే దెన్ యూ విల్ యాక్చువల్లీ అండర్స్టాండ్ ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ వన్స్ యూ గెట్ ఇన్ టు ద రిలీజన్. సో దాని తర్వాత మీరు ఏం చేస్తారు అంటే యూ విల్ ట్రై టు అటైన్ యువర్ కల్చరల్ రైట్స్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అనమాట. దాని తర్వాత కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అనేవి అక్వైర్ చేసుకుంటారు అనమాట 29-30 years లో. సో కల్చరల్ గా ఎలా అంటే 29-30 years ఆ ఏజ్ గ్రూప్ ఎక్కువగా అబ్బాయిలు మ్యారేజ్ చేసుకునే ఏజ్ కాబట్టి, సో కల్చరల్ వైజ్ గా కూడా మీరు కొంచెం పెళ్లికి మ్యారేజ్ కి కల్చర్ వైపు వెళ్తూ ఉంటారు. అండ్ ఎడ్యుకేషనల్ ఎట్ ద సేమ్ టైం ఈ మధ్య ఏం చేస్తున్నారు, సో మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా చదువుకుంటున్నారు, ఎడ్యుకేషనల్ రైట్స్ అలా చదువుతూ ఉద్యోగం చేసుకుంటూ అలా చేస్తున్నారు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. సో హవెవర్ ఇంత కాంప్లెక్సిటీ అవసరం లేదు, బట్ మీకు ఫర్ ద ఫస్ట్ టైం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చే ఆర్టికల్స్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి. సో వన్స్ మనము 31+ వచ్చిన తర్వాత మన లైఫ్ రెమెడీస్ అనేవి అర్థమవుతాయి, మన లైఫ్ అనేది ఎసెన్స్ అనేది అర్థమవుతుంది మనకి. వన్స్ 30 years దాటిపోయిన తర్వాత లైఫ్ యొక్క ఎసెన్స్ అనేది అర్థమవుతుంది. సో అందుకే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేవి ఫైండ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? 14 to 18 ఈక్వల్ గా కనబడతాయి అన్ని, ఈక్వాలిటీ. 19 to 22 ఫ్రీడమ్, అంటే కాలేజ్ లైఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. దాని తర్వాత జాబ్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్లాయిట్ చేస్తారు మనని. దాని తర్వాత ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ యూ విల్ గో ఇన్ టు ద రిలీజియస్ యాక్టివిటీస్. దాని తర్వాత వెన్ యూ అండర్స్టాండ్ ద ట్రూ ఎసెన్స్, నెక్స్ట్ స్టెప్ మ్యారేజ్ చేసుకోవాలి, తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలని అర్థమయ్యి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. అండ్ ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ 30+ మీకు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, అంటే లైఫ్ లో ఎలాంటి రెమెడీస్ ఉండాలనేది అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్. సో మనం ఆల్రెడీ 14 to 18 దట్ ఈస్ రైట్ టు ఈక్వాలిటీ అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఫ్రమ్ 19 to 22 డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి మనము 23 నుంచి 28 వరకు, అంటే ఎక్స్ప్లాయిటేషన్ కి సంబంధించి రిలీజియన్ కి సంబంధించిన రైట్స్ డిస్కస్ చేస్తాము. దాని తర్వాత 29-30 దట్ ఈస్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ డిస్కస్ చేద్దాము. సో దాంతో పాటు ఆ 4th part ఆఫ్ ద వీడియోలో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఫ్రమ్ 32 నుంచి 35 వరకు అనమాట, వీటిని కూడా డిస్కస్ చేద్దాము. సో మోర్ 2 parts. ఓకే, మోర్ 2 parts లో మనం సిలబస్ ని, ఈ ఫండమెంటల్ రైట్స్ అనే సిలబస్ ని కంప్లీట్ చేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ ఫర్ లిజనింగ్ టిల్ ది ఎండ్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అగైన్.
మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుందో వాళ్ళతో షేర్ చేయండి. అండ్ ఆల్సో మన పెయిడ్ కోర్సెస్ ఏదైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే స్టార్టింగ్లో మెన్షన్ చేసిన నంబర్కి కాల్ చేసి యూ క్యాన్ రిజిస్టర్ ఇన్ టు ఎనీ కోర్స్ దట్ యూ వాంటెడ్. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.